హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సెట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్లు చూద్దాం. ఈ యొక్క బిట్లని మీకు కొంచెం స్కోరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడడం జరుగుతాయి. ఆ బిట్ల గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇంధనంను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రత శక్తిని మనం ఏమంటామంటే కిలోరిఫిక్ వాల్యూ అని చెప్పుకుంటాం. మొక్కజొన్న యొక్క కండిలో కానీ చూసుకున్నట్టయితే విత్తనాలు అనేవి రంగులనేవి మారడం జరుగుతాయి. అలా రంగులు మారడాన్ని మనం ఏమంటామంటే మెటాక్సినే ఎఫెక్ట్ అని చెప్పుకుంటాం. ఎంఐ నైట్రోజన్ ఎరువుకు ఒక ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే యూరియాని మనం ఎంఐ నైట్రోజన్ ఎరువు కింద ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. తెల్లదోమలని అత్యధికంగా ఏ రకమైన జిగురు పల్లెలకి ఆకర్షింపబడడం జరుగుతుంది అంటే పసుపు రంగు జిగురు పల్లెలు ఏవైతుంటాయో ఆ పసుపు రంగు జిగురు పల్లెలకి ఎక్కువగా ఆకర్షింపబడడం జరుగుతున్నాయి. ఎక్స్టెన్షన్ అనే పదం ఏ భాష నుంచి మనం ఆవిర్భావం చెందిందంటే లాటిన్ భాష నుంచి ఆవిర్భావం చెందడం జరిగింది. ప్రత్తుల్లో బొట్టు పెట్టే పద్ధతిలో మోనోక్రోటోఫాస్ మరియు నీరు యొక్క మిశ్రమాన్ని ఎంత నిష్పత్తిలో మనం కలపాలంటే 1:4%, 1:4 రేషియోలో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. పసుపులో ఉండే రసాయనం ఏంటంటే కర్కుమిన్ అనే రసాయనం మనకి టర్మరిక్లో లభించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ బిట్ చూసినట్లయితే నువ్వుల పంటలు ఆలస్యంగా విత్తినప్పుడు వచ్చే వ్యాధి అంటే సెసమం పిల్లోడి లేదంటే వెర్రి తెగులు వ్యాధి అని చెప్పుకుంటాం. ముంపు నేలలో సాగు చేయడానికి తగిన వరి రకం ఏదంటే బాడవ మసూరి అని చెప్పుకుంటాం. ఇంకా ఆముదంలో గెలబూజు తెగులు తట్టుకునే బోడికాయలు రకం ఏదంటే కిరణ్ అనే రకాన్ని మనం చెప్పడం జరుగుతుంది. నీరు నిల్వ ఉండే భూముల్లో మాత్రమే సాగు చేయదగ్గ పశుగ్రాస్ ఏంటంటే పారాగ్రాస్. కూరగాయల పంటల్లో తెల్ల బంగారం ఏదంటే ముల్లంగి అని చెప్పుకుంటాం. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పుకుంటాం. అదే కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూసుకున్నట్లయితే హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా సాపేక్ష ఆర్ద్రతను కొలిచే పరికరం ఏదంటే తడి పొడి బళ్ళు ఉష్ణమాపం అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ఆయిల్ పామ్ పరిశోధన స్థానం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో డాష్ గ్రామంలో ఉన్నదంటే పెదవేగి గ్రామంలో మనకి యొక్క ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ అనేది నెలకొల్పడం జరిగింది. కంప్యూటర్లోని సిపియు అనే భాగం ఫుల్ ఫామ్గా చూసుకుంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ విషయం చూసుకుంటే జీవ సంబంధమైన సమస్యలను కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా విశ్లేషించి బయోటెక్నాలజీ అంతర్విభాగం ఏమంటే బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పరిచిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. వరి పంట దీర్ఘకాలికంగా వంగడాల్లో నిద్రావస్థని వారాల్లో ఉంటుందంటే 5 నుంచి 6 వీక్స్ అనేది మనకి ఇక్కడ డార్మెన్సీ పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. కలబంద ఆకులు ఉండే జిగురు లాంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే ముసాంబరం అని చెప్పుకోవడం జరుగుతుంది. నేల కోతను అరికట్టడానికి ఉపయోగించుకునే సుగంధ తైల మొక్కలకి ఒక ఎగ్జాంపుల్ ఏదంటే నిమ్మగడ్డిని మనం ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మన సాయిల్ ఎరోజన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒరిస్సా కోస్తా ఆంధ్రలో కొబ్బరి తోటలో అంతర పంటగా పండించదగ్గ సుగంధ తైలం ఏదంటే పచ్చవులు అని చెప్పుకోవడం జరుగుతుంది. నూనె గింజల రారాజు అని చెప్పినట్టే వేరుశనగ అని చెప్పుకుంటాం. లూబ్రికెంట్ ఆయిల్ యొక్క స్నిగ్ధతను కొలిచే పరికరం అయితే సేఫ్ బోల్డ్ స్నిగ్ధత పరికరం అని చెప్పుకుంటాం. మోల్డ్ బోల్డ్ నాగలి మొనభాగము మరియు ల్యాండ్ స్లైడ్ యొక్క బ్లేడ్ రకాల మధ్య గల లంబ దూరం మనం ఏమంటే మోల్డ్ బోర్డ్ నాగలి సైజ్ అని చెప్పుకుంటాం. పంటల బీమా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఇంధనం మండించినప్పుడు ఇంజిన్లో ఉండే ఉష్ణోగ్రత యొక్క సరాసరి టెంపరేచర్ ఎంతంటే 1600 టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండడం జరుగుతుంది. పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి సాధారణంగా వాడే రసాయనం ఏదంటే పొటాషియం మెటాబైసల్ఫేట్ అనే రసాయనాన్ని పండ్ల యొక్క రసాలను ఎక్కువ నిల్వ ఉంచడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెల చౌడు నేలను పునరుద్ధరణకు ఉపయోగించే పదార్థం ఏదంటే జిప్సమ్ అని చెప్పుకుంటాం. తర్వాత 1875 సంవత్సరంలో భారత వాతావరణ విభాగం అనేది ఏ యొక్క నగరంలో నెలకొల్పడం జరిగిందంటే పూణేలో నెలకొల్పడం జరిగింది. ఇంకా గ్రామాల్లో మార్పు ప్రతినిధి ఏంటంటే విస్తరణ కార్యకర్త అనేవాడు మార్పుకు గురి కావడం జరుగుతుంది. తేనెటీగల్లో డాష్ రకం ముఖ భాగాలు కలిగి ఉంటాయంటే నమిలి పీల్చే ముఖ భాగాలు కలిగి ఉండడం జరుగుతుంది. పంటలకు హాని చేసే పురుగులను చంపి వాటి బారి నుండి పంటలను రక్షించే పురుగులు మనం ఏంటంటే
నేచురల్ డిఫెండర్స్ లేదంటే సహజ శత్రువులు అని చెప్పుకుంటాం. ద్విలింగ పుష్పాల్లో ఆడ మగ పుష్పాల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు వేరు స్థానాలు అమరబడి ఉండడాన్ని మనం ఏమంటాం అంటే హెర్కోగామి అని చెప్పుకుంటాం. ఉత్పత్తి కారకాలకి మధ్య ఉండే సంబంధాన్ని మనం ఏమంటే ఉత్పత్తి ఫలం అని చెప్పుకుంటాం. సహజ విత్తనోత్పత్తికి ఏ మరియు బి లైన్లు అనేవి ఇన్ని రేషియోలు వేసుకోవాలనుకునేటట్టయితే 4:2 రేషియోలు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్తిలో విత్తనాభిచర్యకు వాడే రసాయనం ఏంటంటే గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పుకుంటాం, H2SO4. మైకోప్లాస్మల్ మొక్కల యొక్క డాష్ కణాలు వృద్ధి చెందంటే ఫ్లోయం కణాలు అనేవి ఎక్కువ వృద్ధి చెందడం జరుగుతుంది. వ్యాధిజనకాలు తెగులు సోకిన ప్రాంతం నుండి తెగులు లేని కొత్త ప్రాంతాలకి ప్రవేశించి అరికట్టడాన్ని మనం ఏమంటే క్వారంటైన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్ఫెక్టెడ్ ఏరియా నుంచి హెల్దీ ఏరియాకి ఈ యొక్క ప్యాథజన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఈ యొక్క క్వారంటైన్ పద్ధతి ద్వారా వాటిని నిర్మూలించడం జరుగుతుంది. ఒక యంత్రం పెట్టుకుని చూసుకుంటే కాగితం యొక్క ఒకవైపు మాత్రమే ముద్రించబడి వ్యవసాయ సమాచార ప్రచురణ మనం ఏంటంటే లీఫ్లెట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వాతావరణంలో పీడనం కొలిచే పరికరాలు లేదంటే బ్యారోమీటర్ ద్వారా కొలుచుకోవడం జరుగుతుంది. భారతదేశంలో సహకార ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏంటంటే 1904 నుంచి ప్రారంభమవడం జరిగింది. పొద్దుతిరుగుడులో విత్తన రేట్ అనేది మరియు విత్తనం యొక్క వృద్ధి యొక్క నిష్పత్తి అనేది చూసుకున్నట్లయితే 1:100 రేషియోలో ఉండడం జరుగుతుంది. ఇంకా నాగరికత యొక్క ప్రాథమిక ప్రమాణం అనేది చూసుకునేటట్టయితే గృహం అని చెప్పచ్చు. గుచ్చు పీల్చే రకం యొక్క ముఖ భాగాలు ఈ క్రమానికి సంబంధించిన కేటగిరీలో ఉండడం జరుగుతుంటే హెమిప్టెరా క్రమానికి సంబంధించిన ముఖ భాగాలు కనిపించడం జరుగుతుంది ఆర్డర్స్లో. డీజిల్ యొక్క కిలోరిఫిక్ వాల్యూ మనం చూసుకుంటే 10,550 యొక్క కిలోరిఫిక్ వాల్యూ కలిగి ఉండడం జరుగుతుంది. పురుగు మందుల చట్టం అనేది మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగిందంటే 1968 సెప్టెంబర్ 2 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కాటుక తెగులు కలుగజేసే శిలీంధ్రాలు ఈ పోషక వర్గానికి సంబంధించినట్టే వైకల్పిక పోషకాహారకు సంబంధించిన వర్గానికి సంబంధించినవి. బెండలో కానీ చూసుకున్నట్టయితే పల్లాకు తెగులు వ్యాప్తి చెందడానికి ఉపయోగపడే కీటక మీద అంటే తెల్లదోమ అని చెప్పుకుంటాం. ఇంకా ఆమ్ల నేలను మనం చూసుకున్నట్లయితే పునరుద్ధరణ కోసం వాడే రసాయనాలు ఏమంటే కాల్షియం కార్బైడ్. నిప్పింగ్ చేసే ఆముదం పొలాల్లో విత్తే దూరం ఎంత ఉండాలంటే 45 నుంచి 35 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. పుప్పుడు రేణులు అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటే పేలినాలజీ అని చెప్పుకుంటాం. ఒండ్రి మట్టి రేణుల యొక్క పరిమాణం ఎంతంటే 0.02 నుంచి 0.002 mm కలిగి ఉండడం జరుగుతుంది. ఇదే అతి తక్కువ పరిమాణం కలిగిన సాయిల్ పార్టికల్ అనమాట. బొద్దింక పాదఖండితాల్లో అతి చిన్న ఖండితం ఏంటంటే ట్రోకాంటర్ అని చెప్పుకుంటాం. మరియు అతి పెద్ద ఖండితం మరియు బలమైన ఖండితం ఏదంటే ఫీమర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. చెరకు పంటలో 120 కిలోల పొటాష్ ఎరువును మనం వేయడం ద్వారా అదుపులో ఉంచగలిగే తెగులు ఏదంటే వడల తెగులు చెప్పుకోవడం జరుగుతుంది. మండల పరిషత్తును ఏర్పాటు చేయడానికి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక అని చెప్తాం. అశ్వధన మొక్కకు ఉదాహరణ ఏంటంటే మొక్కజొన్న మొక్క. వేరుశనగ పంటలో తేమ సున్నిత దశలు అంటే పెగ్ ఫార్మేషన్ ఓడలనే దిగే దశ అని మనం చెప్పడం జరుగుతుంది. డైమండ్ బ్యాక్ మార్త పురుగులను చూసుకుంటే నివారణకు ఉపయోగపడ్డ ఎర్ర పంట ఏదంటే ఆవాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. వన్యజాతి మొక్కలు మానవిక నిర్వహణలో తీసుకురావడాన్ని ఏమంటే దేశవాళీకరణ అని చెప్పుకుంటాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కాల్షియం యొక్క శాతం ఎంతంటే 21% అని చెప్పుకోవడం జరుగుతుంది. లేదంటే 91.5 కూడా చెప్పడం జరుగుతుంది. 19.5 నుంచి 21 రేంజ్లో మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇంజిన్ యొక్క సిలిండర్లో పిస్టన్ యొక్క చలనాన్ని ఏమంటే డోలన చలనం అని చెప్పుకుంటాం. ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రాల యొక్క మధ్య ఉండే దారాన్ని మనం ఏమంటే వీల్ బేస్ అని చెప్పుకుంటాం. కిరణజన సంయోగక్రియగా జరగడానికి నత్రజని స్థిరీకరణకు తోడ్పడే పోషకం ఏంటంటే గంధకం అని చెప్పుకోవడం జరుగుతుంది. నత్రజని ఎరువులు నేలపై చల్లినప్పుడు నత్రజని మరి ఆవిరి రూపంలో కలిగి గాలిలో కలిసిపోయినట్టయితే అటువంటి దాన్ని మనం వోల్టరైజేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మామిడి మొక్కపై ఉండే కాండపరాన్ని జీవం చూసుకుంటే విస్కమ్ అని చెప్తాం. క్యాన్ యొక్క రాసాయనిక ఎరువులో ఉండే నత్రజని ఏంటంటే 20.5% నత్రజని ఎరువుని కలిగి ఉండడం జరుగుతుంది. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అంటే బేసిలస్ చెప్పచ్చు మరియు సూడోమోనాస్ కూడా చెప్పచ్చు.
క్యాబేజీలో అధికంగా విత్తనోత్పత్తి చేసే పద్ధతి లేదంటే స్టంప్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి పంటలో కనిష్ట మొలకల శాతం ఎంతంటే 65% అనేది కలిగి ఉండడం జరుగుతుంది. పోషణ బేది వైర్లో ఉండే రసాయనం ఏదంటే ఫోరస్ క్యాలమిన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది పొట్టు పురుగుని మనం చూసుకున్నట్టయితే ఆహారంగాను స్టార్చ్ సగ్గుబియ్యం తయారీకి ఉపయోగపడే మొక్క ఏదంటే కర్రపెండలు అని చెప్పుకోవడం జరుగుతుంది. నేల వేములు ఉండే ఆల్కలైడ్ అంటే ఆండ్రోగ్రాఫోలైడ్ అని చెప్పి అంటాం. మొక్కజొన్నలో కాండాన్ని చీల్చి చూసినట్టయితే నాలుక పుంజులనే సన్న దారాలు కల్పించి అది ఏ తెగులను కలిగించడం జరుగుతుంది, చార్కోల్ రాట్ అని చెప్తాం. పశుగ్రాసాల్లో రారాని ఏదంటే ల్యూసర్న్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తటస్థ మొక్కలకు ఉదాహరణ ఏంటంటే వేరుశెనగ చెప్పొచ్చు. కలుపు మొక్కలు అనే మాటను ముందుగా ప్రవేశించి పెట్టింది లేదంటే ఉపయోగించింది ఎవరంటే జెట్ రూట్లో చెప్పుకోవడం జరుగుతుంది. కోశస్థ దశలో ఇన్సెక్ట్స్ని ఎఫెక్ట్ చేసే ఒక బయో కంట్రోల్ ఏజెంట్ ఏదైనా ఉందంటే బ్రాకియేరియా అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే ఎగ్ పారాసైటైట్స్ మనం చూసుకున్నట్లయితే ట్రైకోగ్రామ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. బహువార్షిక కాయజాతి పశుగ్రాసాలన్నీ ఏంటైతే లూసర్ అని చెప్తాం. జట్రోప్ ఆకులను ఏ పట్టు పురుగులు ఆహారంగా ఉపయోగించుకోవడం జరుగుతుందంటే టస్సర్ సిల్క్ వామ్స్కి యొక్క జట్రోప్ ఆకులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. సున్నం అధికంగా గల నేలల్లో అతి తక్కువ వినియోగ సామర్థ్యం గల పోషకం ఏంటంటే భాస్వరం అని చెప్తాం. అతిథేయ జాతికి సంబంధించిన అడవి జాతి మొక్కలను వ్యాధి జనకాలు జీవిస్తే వాటిని ఏమంటారంటే సహపార్శ్వ అతిథేయ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోని చూసుకుంటే యక్షకిరణాలను ఉపయోగించుకొని బార్లీ మొక్కల్లో ఉత్పరివర్తనాలు ప్రేరేపించే శాస్త్రవేత్త ఏంటంటే స్టాడ్లర్ అని చెప్పుకుంటాం. F1 తరంలో ఏర్పడిన మొక్కలు ఏదో ఒక జనకంతో పోల్చుకున్నట్టయితే సంకరపరిచినటువంటి దాన్ని మనం ఏమిటంటే పచ్చ సంకరం అని చెప్పుకుంటాం. శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించే రసాయనాలను ఏమంటే ఫంగిస్టాట్ అని చెప్పుకుంటాం. ప్రతిలో కానీ చూసుకున్నట్టయితే ఆడ మగ వర్షాల యొక్క నిష్పత్తి కానీ చూసినట్టయితే 8:2 రేషియో అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక సరళ రేఖ మెరిడియన్తో చేయకోనని ఏమంటే బేరింగ్ అని చెప్తాం. నేల కోత నిరోధకతను ఉపయోగించుకునే పంటలు ఏమంటే వేరుశెనగ సోయా చిక్కుడు అని చెప్పడం జరుగుతుంది. ఇవేంటంటే ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి సాయిల్ ఎరోషన్ కంట్రోల్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒక ఘనపు మీటర్ అనేది ఎన్ని లీటర్లకు సమానం అంటే 1000 లీటర్లకు సమానం అవుతుంది. పొలంలో ప్రవహించే నీటి గల పరిమాణాన్ని దీని ద్వారా కొలవడం జరుగుతుంది అంటే వీనాచ్ అనే పరికరం ద్వారా కొలవడం జరుగుతుంది. ఈ క్రింది వారిలో అతి ప్రాచీనమైన గడ్డి జాతి పశుగ్రాసం ఏదంటే గినియా గడ్డి అని చెప్పడం జరుగుతుంది. సంస్థకు గరిష్ట లాభాలు తీసుకురావాలనుకున్నట్టయితే ఏ విధంగా కలిగి ఉండడం జరుగుతుందంటే ఒప్పంత వ్యయం మరియు ఒప్పంత రాబడి అనేది సమానంగా ఉండేటట్టయితే అటువంటి సమయంలో సంస్థకి అనేది గరిష్ట లాభాలు అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. 14 బ్యాంకులు ఈ సంవత్సరంలో జాతీయం చేయబడ్డంటే 1969 సంవత్సరంలో జాతీయం చేయబడడం జరిగింది. పోమార్జ్ అనే పదం ఏ భాష నుంచి గ్రహించడం జరిగిందంటే గ్రీక్ భాష నుంచి గ్రహించడం జరిగింది. ఏ మరియు యాన్ మరియు ది అనే వర్డ్స్ని మనం ఏమంటే ఆర్టికల్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ యాన్ ది అనేది క్రింది వారిలో అభయ రకం ఈ యొక్క పురుగును తట్టుకోవడం జరుగుతుందంటే శనగ పచ్చి పురుగును తట్టుకోవడం జరుగుతుంది. మన దేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం ఏ రాష్ట్రం నుంచి వస్తుందంటే మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది. కీటకనాశనంగాను శిలీంద్రనాశనంలో ఉపయోగించుకునే రసాయనం ఏదైతే వాటర్ సాల్యుబుల్ సల్ఫర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. గంధకం అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి ఇంకా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎగ్జిట్కి కావాల్సిన బోర్డుని ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీకు డిస్క్రిప్షన్ లింక్లో చూడవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జిట్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ చూస్తున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని మనకి ప్రీవియస్గా అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనకి ఆ లాస్ట్ ఇయర్స్లో మనకి అడిగిన క్వశ్చన్ అని కలిపి మనం ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఒక మోడల్ పేపర్ కింద తయారు చేసుకోవడం జరిగింది.
ఒకసారి ఆ బిట్లని మనం ఒకసారి చూద్దాం. జీహెచ్ఎల్ అనే సైంటిస్ట్ గాని చూసుకున్నట్లయితే హెటెరోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. హెటెరోసిస్ అనేది మొట్టమొదటిసారిగా ఏ పంటలో మనం ఫైండ్ ఔట్ చేయడం జరిగిందంటే మొక్కజొన్న పంటలో మనం ఫైండ్ ఔట్ చేసుకోవడం జరిగింది. ఇంతకీ హెటెరోసిస్ అంటే ఏంటంటే జననీ జనకుల మధ్యన మనం క్రాసింగ్ చేయడం వల్ల వచ్చిన ఎఫ్1 జీవ్స్ అంటే పిల్ల జీవులు ఏవైతున్నాయో ఆ పిల్ల జీవులు అనేవి అన్ని విధాల తల్లి లక్షణాల కంటే మంచి లక్షణాలు కలిగి ఉండే విధానాన్ని మనం ఏమంటాం అంటే హెటెరోసిస్ అని చెప్పుకుంటాం. ఇదే మనకి ఈ యొక్క లక్షణాన్ని మొట్టమొదటిసారిగా ఏ పంటలో కనుగొనడం జరిగిందంటే మొక్కజొన్న పంటలో కనుగొందని చెప్పడం జరుగుతుంది. అందుకని ఆప్షన్ మనం బి పెట్టడం జరుగుతున్నాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాళ్ళలో సరైన జత కానిది అని చెప్పినట్లయితే కనిష్కర్ 1928 అనేది అది సరైన జత కాదు. అది అంటే ఆప్షన్ నెంబర్ డి కింద చెప్పొచ్చు. ఇంకా ఉలవను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం అంటే ఆప్షన్ బి అని చెప్పొచ్చు. అనువంశికతలో క్రోమోజోమ్ల పాత్ర వివరించిన శాస్త్రవేత్తలు ఎవరంటే సట్టన్ మరియు బెవెర్ అనే సైంటిస్టుల యొక్క క్రోమోజోముల థియరీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆప్షన్ నెంబర్ సి. ఈ పోషక లోపం వలన ఆకులు ముదురు ఆకుపచ్చ కామ మరియు నీలిరంగు మిశ్రమాలకు మారడం జరుగుతుందంటే భాస్వరం యొక్క డిఫిషియన్సీ వల్ల మనకి లీవ్స్ అనేవి ఇటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అరటిలో గుబురుతల తెగులు కారకం ఏదంటే మైకోప్లాస్మా డిసీజ్ వల్ల మనకి ఈ యొక్క లక్షణాలు కనిపించడం జరుగుతుంది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్కి ఏదైనా ఒక ఉదాహరణ ఏమంటే అంతర్జాతీయ మార్కెట్లు మనకి బంగారం, వెండి, తర్వాత ప్లాటినం, డైమండ్స్ ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు. అదేవిధంగా పర్షిబుల్ నేచర్ కలిగి ఉన్న వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే లోకల్ మార్కెట్లో మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత పసుపులో మొక్కజొన్న పంటను డాష్ నిష్పత్తిలో వేయడం జరుగుతుందంటే 2:1 రేషియోలో మనం వేసుకోవడం జరుగుతుంది. ఒక ఉత్పత్తిదారుడు మాత్రమే ఉండే మార్కెట్ మనం ఏమిటంటే ఏకస్వామ్య మార్కెట్ అని చెప్పుకుంటాం. అదే ద్విస్వామ్య మార్కెట్ అంటే ఇద్దరు ఉత్పత్తిదారులు అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ పెట్టుకొని చూసుకుంటే ద్రాక్షలో అంత్రాక్నోస్ యొక్క శాస్త్రీయ నామం ఏదంటే ఎలిసినో ఎంపలీనా అని చెప్పుకుంటాం. ఆప్షన్ బి ఇది. బిండ్రైర్ యొక్క నిల్వ సామర్థ్యం ఎంతంటే 3 to 10 టన్నర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఆప్షన్ నెంబర్ సి. ఇంకా నెక్స్ట్ పెట్టుకొని చూసుకుంటే గ్రామ పంచాయతీ ఏర్పాటుకు ఉండవలసిన కనీస జనాభా ఎంతంటే 250 మంది జనాభా అనేది కనీసంగా అవసరమవుతుంది. అలసంద కాంతి కాలావధిని బట్టి ఏ యొక్క మొక్క కింద చెప్పడం జరుగుతుందంటే అశ్వదిన మొక్క కింద చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ ఏ. ఇంకా స్వతంత్రంగా జీవిస్తూ నత్రజనిని స్థిరీకరించు నీలాకుపచ్చు నాది అంటే నాచు ఏదని చెప్పినట్టయితే అసెలటోరి అని చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ బిట్గా చూసుకుంటే వరిలో ఒల్లుకోవడం తట్టుకోగలిగే వరి వంగడం ఏదంటే సూర్యక అని చెప్పొచ్చు అంటే ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ ఇసుక నేలలో సాధారణంగా ఉపయోగించే గొంతు ఏదంటే రింగ్ పిట్ అని చెప్తాం. ఇంకా హెమిప్టర్లో ఏ రకమైన ముఖ భాగాలు కలిగి ఉండడం అంటే గుచ్చి పీల్చే ముఖ భాగాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా బిట్ నెంబర్ 18 చూసుకుంటే ఈ ప్రత్యుత్పత్తి వలన కొత్త లక్షణాలు జీవులు ఏర్పడే అవకాశం కలిగి ఉండడం జరుగుతుందంటే లైంగిక మరియు బి కూడా లైంగిక ఇవ్వడం జరిగింది. కాకుంటే అక్కడ అలైంగిక అయ్యి ఉండొచ్చు మేబీ, కానీ లైంగిక పడింది కాబట్టి మనకి అది జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది అటువంటిప్పుడు. కానీ మీరు అక్కడ ఏంటంటే కొత్త లక్షణాలు ఇప్పుడు కూడా ఏ విధంగా ఏర్పడడం జరుగుతుందంటే లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల మాత్రమే కొత్త లక్షణాలు కలిగిన జీవులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల మనకి ఎటువంటి కొత్త లక్షణాలు అనేవి రావు. ఎందుకంటే అక్కడ ఒకే ఒక పేరెంట్ ఉండడం జరుగుతుంది కాబట్టి తల్లి జీవికి ఏవైతే లక్షణాలు ఉంటాయో పిల్ల జీవి కూడా అవే లక్షణాలు ఉండడం జరుగుతుంది. కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ మరియు పురుష భాగాలు అనేవి కలవడం జరుగుతున్నాయి కాబట్టి జనని జనకులు అనేవి రెండు వేరు లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి పిల్ల జీవులకు కూడా కొత్త లక్షణాలు అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ కింద చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ రాయల్ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో నియమించబడడం జరిగిందంటే 1928 సంవత్సరంలో రాయల్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. జొన్న లేదా సజ్జ పంటలో సీజన్ మధ్యలో సవరించడానికి ప్రధానంగా నల్లరేగడి నేలలో ఈ కాలంలో చేస్తారంటే రబీ కాలంలో చెప్పడం జరుగుతుంది. రసాయనిక ఎరువులు వాడకం వలన జీవుల ఎరువుల సామర్థ్యం ఇవ్వడం జరుగుతుంది, తగ్గించడం జరుగుతుంది. బయోఫెర్టిలైజర్ యొక్క సామర్థ్యాన్ని తగ్గడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బెంచ్ టెర్రస్ పద్ధతిని సూచించిన సంవత్సరం ఏదంటే 1970 సంవత్సరం. ఆప్షన్ నెంబర్ బి. ఈ క్రింది వాళ్ళలో పొటాషియం ఎక్కువగా తీసుకునే పంట ఏదనేది అరటి కూడా తీసుకోవడం జరుగుతుంది. చెరకు, కొబ్బరి ఈ యొక్క అన్ని క్రాప్లు కూడా తీసుకోవడం జరుగుతుంది పొటాషియం అనేది ఎక్కువగా. నెక్స్ట్ 24 గంట చూసుకుంటే ఈ క్రింది వారిలో జీవన ఎరువుల తయారీకి క్యారియర్ మెటీరియల్గా ఉపయోగపడిన పదార్థం ఏదంటే లెగ్నైట్ని యూజ్ చేయడం జరుగుతుంది, పీట్ యూజ్ చేయడం జరుగుతుంది, బొగ్గు పొడులు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి
పైవన్నీ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ నెంబర్ డి అని పెట్టవచ్చు మనం. పంచాయతీరాజ్ వ్యవస్థలో మాధ్యమిక స్థాయిని నిర్ణయించేవారు ఎవరంటే జిల్లా కలెక్టర్ అనేవాడు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఏ. కణ విభజనకు దోహదపడే పోషకం ఏదంటే భాస్వరం అని చెప్తాం. అంటే ఆప్షన్ నెంబర్ బి. పైరు పక్వానికి ఆలస్యంగా ఈ పోషక లోపం వలన వచ్చినంటే భాస్వరం డిఫిషియన్సీ వల్ల లేటుగా రావడం జరుగుతుంది. మన మెల్చింగ్ పురుగు నివారణకు ఉపయోగించే చేయడం జరుగుతుందంటే పేక పురుగు నివారణ చేయడానికి మనం మల్చింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరైన జత కానిది వివరించండి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ సి కానీ చూసుకుంటే రైజోబియం లెగ్యుమినా ఫార్మ్ అనేది చూసుకుంటే బటన్ అని చెప్పడం జరిగింది కాబట్టి అది సరైన జత కానిది అని చెప్పవచ్చు మనం. ఇంకా బ్రాషింగ్ డాషింగ్ కూడా చెప్పడం జరుగుతుంటే లో ప్రూనింగ్ మెథడ్ అని చెప్పి అంటాం. ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వీలులేని వస్తువులు అమ్మడం వలన మరియు కొనుగోలు చేసే మార్కెట్ అంటే లోకల్ మార్కెట్ లేదా స్థానియ మార్కెట్ అంటాం. అంటే ఆప్షన్ నెంబర్ సి. జొన్నలు ఏ పురుగు ఆశించడం వల్ల గింజలపై ఇటుక రంగు చారలను ఏర్పడడం జరుగుతుంటే జొన్నలాక పురుగు వల్ల మనకి ఈ క్యారెక్టర్స్ని కనబడడం జరుగుతుంటాయి. అంటే ఆప్షన్ నెంబర్ ఏ. ఈ క్రింది వానిలో పండ్లు నాగుకు పనికి రావడానికి నేలలు ఏమంటే నల్లరేగ నేల అని చెప్పడం జరుగుతుంది. దుర్గంధ గ్రంథులు అనేవి ఏ క్రమంలో మనకి కనిపించడం జరుగుతుందంటే హోమియోప్టెరా క్రమంలో మనకు కనిపించడం జరుగుతుంది. దుర్గంధ గ్రంథులు ఉండే క్రమం ఏంటంటే ఆప్షన్ నెంబర్ ఏ హెమిప్టెరా క్రమంలో మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత వరిని ఆశించే కాండతొలుచు పురుగు ఈ క్రింది కుటుంబానికి సంబంధించింటే పైరాలిడియా కుటుంబానికి సంబంధించింది. ఆప్షన్ నెంబర్ సి. అశాశ్వత నార్మల్లో పోల్చినప్పుడు శాశ్వత నార్మల్లో సీడ్లింగ్స్ ఉత్పత్తి చేయగల ఖర్చు ఎంత అంటే కొంచెం ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి. ఫాగ్ కూలింగ్ సిస్టంలో తేమను ఎంత శాతం వరకు చల్లబరచడం జరుగుతుందంటే ఆప్షన్ నెంబర్ డి 100 వరకు మనం తగ్గించడం జరుగుతుంది. అరటిలో గుబురుదల తెగులు నివారణకు వాడే రసాయనం ఏంటంటే డైమిథియేట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. 1 గీగాబైట్ అంటే 1024 మెగాబైట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అరటిలో సాకి ఉత్పత్తి వేడి ద్వారా చేయడం జరుగుతుందంటే చక్కెర స్వ ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ ఏ. ఎక్కువ పీడన రకపు ఫార్మింగ్ పద్ధతిని మంచు బొట్టు పరికరం అంటే ఏంటంటే 10 మైక్రాన్స్ అని చెప్పుకుంటాం. ఇంకా 42 బిట్ చూసుకుంటే డ్రైయర్లో గింజలను ఆరబెట్టే సమయంలో ఉష్ణోగ్రత ఎంతకంటే ఎక్కువ ఉండకూడదంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండకూడదు. ఆప్షన్ నెంబర్ సి. ఇంకా 43 బిట్ చూసుకున్నట్టే సిస్టన్ మరియు మిథేనిన్ అనే అమైనో ఆమ్లాలు అంతర్భాగంగా ఉండే ప్రోటీన్ తయారు చేయడానికి ఉపయోగపడే మూలకం ఏంటంటే గంధకం అని చెప్పుకుంటాం. అరటిలో బనానా బంజుటపాన్ని వేరే తెగులు వ్యాప్తి చెందడానికి ఈ యొక్క శాస్త్రీయం కలిగి ఉండడం జరుగుతుంది. పెంటలోని నైగ్రోపెక్టోరస్ అని చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి డాష్ నియమించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల కార్యనిర్వహణకు ఎవరు నియమించరాదంటే కైటోజోములు నిర్వహించరాదని చెప్పుకోవడం జరుగుతుంది. 47 బిట్ చూసుకుంటే ఈ క్రింది వల్ల డ్రైయింగ్ గింజలు ఉండడం గింజలు అనేవి చలనం ఉండదని చూసుకున్నట్టయితే డీప్యాడ్ సిస్టంలో సీడ్స్ అనేవి ఇటువంటి చలనం కూడా చెందవు. ఇంకా పుప్పుడు రేణులు అధ్యయనం చేసే శాస్త్రం మనం ఏంటంటే పేలియోనాలజీ అని చెప్పుకుంటాం. ఏరేడ్జన్ పరిశోధన స్థానం అనేది జోధ్పూర్లో ఏ సంవత్సరంలో ఏర్పడడం జరిగిందంటే 1952 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. పశువులకు మేయిన పచ్చిక బయలు చలన జరిగిన పశువులు వేడిన భూముల కంటే ఎన్ని రెట్లు అంటే 3 రెట్లు అని చెప్పొచ్చు. కలుపును దట్టంగా కప్పి ఉంచే పంటగా చెప్పబడేది ఏదంటే అలసంద పంట చెప్పుకుంటాం. లైంగికోత్పత్తి జరిపే జీవులు సాధారణంగా ప్రకృతిలో ఏ స్థితిలో ఉండడం జరుగుతుంటే ద్వైస్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఏ అని చెప్పొచ్చు మనం. తర్వాత ఉలవ శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే ఆప్షన్ నెంబర్ సి చెప్పడం జరుగుతుంది. ఎల్ఎస్యు డ్రైవర్లో గాలి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉండడం జరుగుతుంది అంటే 30 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండడం జరుగుతుంది. సోయా చెక్కులో తేమసున్నిత దశ ఎంతంటే మొలకెత్తే దశ మరియు కాయభివృద్ధి చెందే దశను మన క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఏ. నల్లరేగడి భూమిలో చూసుకుంటే సోయా చెక్కు నాటే దూరం ఎంతంటే 60 into 30 సెంటీమీటర్స్ నుండి మనం స్పేసింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి. పసుపులో ఎంత శాతం నుండి సుగంధ తైలం మనకు లభించడం జరుగుతుంది అంటే అప్ టు ఒక 6% వరకు కూడా మనకి యొక్క సుగంధ తైలం అనేది లభించడం జరుగుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఏ. పసుపు దుంపలను ఉడికించినప్పుడు పసుపుతో కూడిన మంచి వాసనలు పొగలు వచ్చి పట్టే సమయం ఎంతంటే మినిమం 1 hour కూడా పట్టడం జరుగుతుంది. అంటే 45 నుంచి 60 minutes అని మనకు అవసరం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి.
పసుపు కరీంనగర్ మరియు నిజామాబాద్ ప్రాంతాల్లో ఆముదంతో పాటు అంతర పంట వేయడానికి గల నిష్పత్తి ఎంతంటే అప్ టు 10 to 12 to 1 రో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఆప్షన్ నెంబర్ డి అని మనం చెప్పడం జరుగుతుంది. హాయ్ హలో వ్యూవర్స్, ఈ వీడియో ఎగ్రిసెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ప్రత్యేకించి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క బిట్స్ అనేవి చాలా వరకు వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి అనుకుంటున్నాను. మంచిగా స్కోరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క బిట్స్ మనం ఒకసారి 1 by 1 చూద్దాం. జొన్నతో పాటు మాత్రమే పెరిగే పరాన్నజీవి కలుపు మొక్క ఏదని చెప్పి మనం అనుకున్నట్లయితే స్ట్రైక్ అని చెప్తాం. ఆప్షన్ డి. కుసుమ పంటను ఏ కాలంలో మనం ఎత్తుకోవడం జరుగుతుందంటే రబీ సీజన్లో మనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఇంకా థర్డ్ బిట్ కానీ చూసుకుంటే చలనపథ సిద్ధాంతం ప్రకారం గ్రాఫ్లో మొత్తం గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ అనేది డాష్ నుంచి డాష్కి చేరుతుందంటే ధనాత్మక విలువ నుంచి రుణాత్మక విలువగానే చేరడం జరుగుతుంది. ఇంకా బిట్ నెంబర్ 4 చూద్దాం. కాలీఫ్లవర్లో బటనింగ్ లోపం అనేది ఈ యొక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుందంటే న్యూట్రియంట్ ఎన్ నైట్రోజన్ అనే ఎలిమెంట్ అనేది డెఫిషియన్సీ వల్ల మనకి బటనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క క్రాప్లోని ఇంకా అందరిలోనే ఇంకా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే విప్టైల్ అనేది మనకి ఏ విధంగా రావడం జరుగుతుందంటే మాలిబ్డినం డిసీజ్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏంటంటే విప్టైల్ అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. అదే క్రూసిఫెరస్ ఫ్యామిలీలోని. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి అది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసినట్టయితే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి మరియు హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో మనం చూసుకున్నట్లయితే వరిలో ఏ లైను మరియు బి లైన్ యొక్క ప్లాంటింగ్ రేషియో అని చెప్పి ఆడడం జరుగుతుంది. మనం ఇక్కడ క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బిట్ అనేది ఏ విధంగా అడిగాడని చూసుకుని దానికి తగ్గట్టు మన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఏ ఇంటూ ఆర్ లైన్ అని అడిగినట్టయితే 8:2 రేషియోలో రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆర్ లైన్ ఇంటూ ఏ లైన్ అని అడిగినట్టయితే 2:8 రేషియోలో పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి మనం 8:2 రేషియోలో మనం పెట్టుకునేటట్టు మంచిది. ఎప్పుడు కూడా హైబ్రిడ్ సీడ్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు మొదట ఆడ వరుసలు అనేవి ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత మగ వరుసలు అనేవి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆడ వరుసలు మొదట చెప్పడం జరుగుతుంది కాబట్టి 8 ఆడ వరుసలు 2 మగ వరుసలు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి బిట్ అనేది అడిగే క్వశ్చన్ ప్రకారం మనం ఆధారం చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఆడ వరుసలు మొదట అడిగాడా మగ వరుసలు మొదట అడిగాడా అని చూసుకుని దానికి తగ్గట్టుగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆడ ఇంటూ మగ వరుసలు అన్నట్టయితే 8:2 రేషియోలో రాస్తాం. మగ వరుసలు ఇంటూ ఆడ వరుసలు అడిగితే 2:8 రేషియోలో రాయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. బంక నేల మరియు గాలి ఎక్కువగా వీచే ప్రదేశంలో ఈ క్రింది నీటిపారుదల పద్ధతి మనకి మంచిగా ఉపయోగపడడం జరుగుతుంటే డ్రిప్ ఇరిగేషన్, దాన్ని మనం తుంపర్ల సేద్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని చెప్పుకుంటాం. ఆప్షన్ బి ఇది మనం తుంపర్ల సేద్యం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 7th బిట్కి వెళ్దాం. ఏ నూనెని మన వైమానిక రంగాల్లో కందెన్గా ఉపయోగించుకోవడం జరుగుతుందంటే క్యాస్టర్ ఆయిల్ మనం ఏంటంటే లూబ్రికెంట్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి. ఈ క్రింది వల్ల ఏ వృక్షం నుంచి జీవ సంబంధమైన కీటకనాశనలు తయారు చేయడం జరుగుతుందంటే మనకి నీమ్, దాన్ని మనం తెలుగులో వేప అని చెప్పుకోవడం జరుగుతుంది. వేప నుంచి మనకి కీటకనాశనలు తయారు చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. పిండి నెలని అదుపులో ఉంచడానికి ఉపయోగించుకునే బతనకులు ఏమిటంటే ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా. క్రిప్టోలీమస్ మాటోజీరా అనే ఒక బయో కంట్రోల్ ఏజెంట్ మనం ఉపయోగించుకొని మీలీ బాగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసుకున్నట్లయితే వీటిలో గింజ లోపల అభివృద్ధి చెందే పురుగు ఏదంటే బియ్యపు చిలక అని చెప్తాం. ఆప్షన్ సి. నెక్స్ట్ 11th బిట్ కానీ చూసుకుంటే ఉపాంత ఉత్పత్తి అనేది మనం చూసుకునేటట్టయితే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై చలాంకాల ఉత్పత్తిలో మార్పు అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ బి. ఇంకా 12th బిట్ చూద్దాం. వరిలో ఏ తెగులు సోకినప్పుడు ఆకుల నుండి జిగురు పదార్థం వెలువడడం జరుగుతుందంటే బిఎల్బి అని చెప్పుకోవడం జరుగుతుంది. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. ఈ యొక్క డిసీజ్ వచ్చేటప్పుడు మాత్రమే మనకి ఊజీ అవుట్ అనేది మనకి ఆకుల నుంచి అవడం జరుగుతుంది. భాగ్యమతి అనేది చూసుకునేటట్టయితే ఈ క్రింది పంటకు సంబంధించిన రకం అని చెప్పినట్టయితే వంగ పంటకు సంబంధించిన రకం అది. ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రం మధ్య దూరాన్ని మనం ఏమంటే వీల్ బేస్ అని చెప్పుకుంటాం. ఆముదంలో ప్రధానంగా కాండం పైన వచ్చే గెరణ తర్వాత పక్క కొమ్మలు తీసేసే ప్రక్రియను మనం ఏమంటే నిప్పింగ్ అంటే ఏ ఆప్షన్ అది. 16th వన్ చూసుకుంటే సంకరతేజం యొక్క ఈ మొక్కల్లో అధికంగా ఉండడం జరుగుతుందంటే క్రాస్ పాలినేషన్ జరుపుకునే మొక్కల్లో సంకరతేజం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు సెల్ఫ్ పాలినేషన్లో అయితే ఒకే మొక్కలోని పాలినేషన్ జరగడం జరుగుతుంది కాబట్టి గ్యామెట్స్ అనేవి ఇటువంటివి కూడా మారం. కానీ క్రాస్ పాలినేషన్లో కానీ చూసుకుంటే
స్త్రీ మొక్క మరియు పురుష మొక్క అనేది సపరేట్గా ఉండడం జరుగుతుంది. రెండు వేరు వేరు మొక్కల మధ్యన ఇక్కడ క్రాసింగ్ జరగడం జరుగుతుంది కాబట్టి దీని లక్షణాలు మరి దాని లక్షణాలు అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి అటువంటిప్పుడు మనకి ఏంటంటే హెటెరోసిస్ అనేది అధికంగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఆప్షన్ బి అది. ఇంకా 17th బిట్ కానీ చూసుకుంటే మొదటి పంట కోయక ముందే రెండో పంటను మనం మొదటి వరుసల్లో వేయడాన్ని పెంచడానికి మనం ఏమంటే రిలే క్రాపింగ్ లేదా రిలే సస్యవర్ధన అని చెప్పుకుంటాం. ఆప్షన్ నెంబర్ ఏ. ఇంకా 18th బిట్ కానీ చూసుకుంటే విత్తనోత్పత్తిలో కల్తీ మొక్కలు తీసివేయకుండా ఏమవుతుందంటే జెనెటిక్ ప్యూరిటీ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఆప్షన్ బి చెప్పొచ్చు మనం. విత్తన నమూనాను సేకరణలో వాడు పరికరం ఏదంటే ఈ యొక్క పరికరాలు మనం చూసుకునేటట్టయితే శాంపులర్ మనం కలెక్ట్ చేసుకోవడానికి నోబ్ డ్రైయర్ ఉంది కదా, ఆ నోబ్ డ్రైయర్ మనం వాడుకోవచ్చు. ఇంకా 20th బిట్ కానీ చూసుకుంటే మొక్కతో పాటుగా సహజీవనం గడుపుతూ నత్రజని స్థిరీకరించే జీవనిధి ఏదంటే రైజోబియం అని చెప్పొచ్చు. ఇంకా 21 చూద్దాం. వేరుశనగలో నూనె శాతం పెరుగుటకు ఈ క్రింది పోషకం అనేది చాలా అవసరం అంటే సల్ఫర్ అనేది చాలా అవసరం. ఆప్షన్ ఏ. కాలీఫ్లవర్లో బ్రౌనింగ్ కారణమైన మూలకం ఏదంటే బోరాన్ అని చెప్పుకుంటే బోరాన్ అనేది మనం ఇనిషియేషన్ కాలీఫ్లవర్గా మనం చేసుకునేటప్పుడు స్ప్రే చేసుకునేటైతే ఆ బ్రౌనింగ్ అనేది రాకుండా మనకి నీట్గా కాలీఫ్లవర్ అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. మంచిగా ఫ్లవర్ అనేది నీట్గా వైట్ కలర్లో మనకి మిల్క్ వైట్ కలర్లో రావడం జరుగుతుంది. ఇంకా 23 బిట్ చూద్దాం. వివిధ దేశాలకు నూనె ఎగుమతి ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తున్న నూనె గింజల పంట ఏదంటే ఆముదం. ఆప్షన్ డి. వాతావరణ పీడనం కొలిచే పరికరాన్ని మనం ఏమంటే బారోమీటర్ అని చెప్పుకుంటాం. ఆప్షన్ నెంబర్ ఏ. అగ్గిపుల్లల తయారీకి అవసరమయ్యే కలప ఏదంటే బ్యాంబెక్స్ సీబా అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పక్షుల ద్వారా పరపరాగ సంపర్కం జరుపుకునే మొక్క ఏదంటే బిగ్నోనియా మొక్క. పక్షుల ద్వారా మనకి మొక్కల్లో పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి దాన్ని మనం ఏంటంటే ఆర్తనోపుల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. పశుగ్రాసాల యొక్క రారాని ఏంటంటే లూసర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. చెరకులో బ్రిక్స్ రీడింగ్ ఉండవలసిన శాతం అంటే 18% అనేది మనకి బ్రిక్స్ రీడింగ్ అని తప్పనిసరిగా అవసరం అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 29 బిట్ కానీ చూసుకుంటే కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన స్థానం అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఈ క్రింది వాళ్ళు ఏ పంటకు బాహా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందంటే నిమ్మ పంటకు బాహా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వెర్మి కంపోస్ట్కు అనువైన వానపాములు ఏమంటే ఈ యొక్క ఏ, బి మరియు సి యొక్క 3 రకాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది వెర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసుకుంటే కాలువ యొక్క ఫ్రీ బోర్డ్ శాతం అనేది ఎంత ఉండాలంటే మినిమం 20% అనేది ఉండవలసి ఉంటుంది ఫ్రీ బోర్డ్ అనేది. 33 బిట్ చూద్దాం. కంప్యూటర్లో ద్వితీయ శ్రేణి మెమరీ కానిది ఏదంటే రోమ్ అని చెప్తాం. సజ్జలో మేల్ స్టీరిలిటీకి ఉపయోగించుకునే సంకరాయిలు తయారు చేసేది ఏదంటే TIF-23 మనం ఉపయోగించుకొని హైబ్రిడ్ విత్తనోత్పత్తి మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ TIF-23 ఏదంటే మేల్ స్టెరైల్ లైన్స్ ఇవి. దీన్ని ఉపయోగించుకొని సంకర విత్తనోత్పత్తిని మన సజ్జలు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసినట్టయితే నేల కోత నిరోధక పంట ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో వేరుశనగ, సోయా చిక్కుడు అనేవి మనకి నేల నిరోధకత పంటలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేల నిరోధకత చేయాలంటే ముఖ్యంగా ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా పెద్దగా ఉండవలసి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్రాపుల్లో ఈ రెండు కూడా మనకి అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లి వేరు వ్యవస్థ కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి సాయిల్ ఎరోషన్ కాకుండా మనకి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా పంటలన్నీ కూడా మోనోకాటిలిడెన్స్ అంటే అవన్నీ కూడా ఏకదళ బేజాలకు సంబంధించినవి. ఆప్షన్ బి, సి, డి అనేవి అవి మోనోకాటిలిడెన్స్ కాబట్టి పీచు వేరు వ్యవస్థ లేదంటే గుబురు వేరు వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఆప్షన్ ఏ కానీ చూసుకుంటే డైకాటిలిడెన్ సీడ్స్ అవి తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి నీరు మట్టితో పాటు నీరు అనేది కొట్టుకుపోకుండా ఈ యొక్క సాయిల్ పార్టికల్స్ని కాపాడడం జరుగుతుంది అనమాట. అందుకోసం మన ఆప్షన్ ఏ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గది వాతావరణంలో ఆవిరయ్యే రసాయన పదార్థాలను ఏమేమిటంటే ఫ్యూమిగెంట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రబీ కాలంలో మాత్రమే పండించే అపరాల పంట ఏదంటే శనగ అని చెప్పుకోవడం జరుగుతుంది. నీటిలో మునిగి పైకి వచ్చే కలుపు మొక్కల యొక్క నివారణ ఏదంటే 2,4-D అని చెప్పడం జరుగుతుంది. ఏక సంకరణలో జన్యు నిష్పత్తి ఎంత అంటే 1:2:1 అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ సి. ఇందులో మనం ఇంకో పాయింట్ కూడా మనం చూడవలసి ఉంటుంది. జెనెటిక్ రేషియో అంటే 1:2:1 రేషియో అని చెప్పడం జరుగుతుంది. అదే కానీ ఫీనోటైపిక్ రేస్ట్ అంటే జన్యు రూపం కాకుండా
భౌతిక రూపంలో మనం చూసుకునేటట్టయితే అప్పుడు మన పర్సంటేజ్ ఏంటంటే 3:1% చెప్పాల్సి ఉంటుంది. అదే కానీ జీనోటైపిక్ రేషియో అంటే 1:2:1 రేషియో చెప్పాల్సి ఉంటుంది. అది విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ఏర్పరచడం జరిగిందంటే రాజస్థాన్లో ఏర్పరచడం జరిగింది. ఇండియన్ జిన్నింగ్స్గా పిలువబడే ఔషధ మొక్క ఏదంటే అశ్వగంధ మొక్క అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. చెరుకు మరియు ప్రతి పంటకు ఈ క్రింది వాటిలో ఏ హరిత ఎరువును వేయాల్సి అంటే సహజీవనం లేని అంటే అవసరం లేని బయోఫెర్టిలైజర్ మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ 43 చూద్దాం. ఒకే కుటుంబానికి చెందిన వివిధ మొక్కలను ఆశించిన పురుగులను ఏమంటే ఒకే కుటుంబానికి సంబంధించింది కాబట్టి అటువంటి దాన్ని మనం ఏమిటంటే ఓలిగోఫాగస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే కానీ పాలిఫాగస్ కానీ మనం చూసుకుంటే వేరు వేరు కుటుంబాలకు సంబంధించిన పంటలది ఒకే పురుగు అనేది ఎఫెక్ట్ చేసింది. అటువంటి వాటిని మనం పాలిఫాగస్ అంటాం. అదే కానీ ఒకే కుటుంబానికి సంబంధించిన మొక్కలు మాత్రం మనం ఆశించినట్టు దాన్ని ఓలిగోఫాగస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నులి పురుగులను అరికట్టడానికి ప్రధానంగా పంటతో పాటు ఈ పంటని మనం కల్టివేట్ చేయాల్సి అంటే బంతి పంటను మనం కల్టివేట్ చేసినట్టయితే థ్రెడ్ వామ్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పొద్దుతిరుగుడులో విత్తన వృద్ధి యొక్క నిష్పత్తిగా మనం చూసినట్టయితే 1:100 రేషియోలు మనకి చెప్పడం జరుగుతుంది. శిలీంధ్రాల పెరుగుదల నిరోధించే రసాయనాలు మనం ఏంటంటే ఫంగిస్టాట్ అంటాం. ఈ ఫంగిస్టాట్ అనేది ఏం చేయడం జరుగుతుందంటే శిలీంధ్రాల పెరుగుదల మరియు రీప్రొడక్షన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ చంపదనమాట, కానీ కంట్రోల్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కీటకనాశిని మరియు శిలీంద్రనాశినిగా ఉపయోగించుకునే రసాయనం ఏదంటే సల్ఫర్, వాటర్ సాల్యుబుల్ సల్ఫర్ ఏదైతుందో నీటిలో కలిగి గంధకం ఏదైతుందో ఆ గంధకాన్ని మనం కీటకనాశిని కింద మరియు శిలీంద్రనాశిని కింద కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చూసుకుంటే పోషకాల యొక్క పరిమాణం స్థిరంగా ఉండని ఎరువు ఏదంటే సేంద్రియ ఎరువు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ సి. వరి పొలంలో నుండి వెలువడే వాయువు లేదంటే గ్యాస్ ఏదంటే మీథేన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. CH4 అని కూడా ఒకసారి మనకి సాంకేతం కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటిప్పుడు మీథేన్ అని కనిపించకపోయినైతే CH4 అని కనిపించడం జరుగుతుంది. ఆ CH4 అనేది మీథేన్ గ్యాస్ అని చెప్తాం. ఆ మీథేన్ గ్యాస్ అనేది మనకి వరి పొలాల నుంచి మనకి వెలువడడం జరుగుతుంది. కంది మరియు వేరుశనగ పంటలు 1:5 నిష్పత్తిలో సాగు చేయ పద్ధతిని మనం ఏంటంటే అంతర సస్యవర్ధనం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ ఏ అని చెప్తాం. శిక్షణ మరియు ప్రదర్శన కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందంటే 1984 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రింది తెగులు సోకినట్లయితే మొక్కలకి చూసినట్లయితే వేర్ల పరిమాణం చాలా వరకు పెరిగి తల్లివేరు మరియు పిల్లవేర్లు లావుగా క్లబ్ షేప్లో కనిపించడం జరుగుతుందో అటువంటి యొక్క డిసీజ్ ఏదంటే క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. క్యాబేజ్ అనేది మన క్రూసిఫెరసీ ఫ్యామిలీకి రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మన ఆప్షన్ కింద సి చెప్పొచ్చు, క్లబ్ రూట్ ఆఫ్ క్రూసిఫెరసీ అని చెప్పి. అందులో మనకి వేర్లు చూసినట్టయితే ఆ వేర్లు కానీ ఒక బాగా లావుగా ఉబ్బిపోయి మందంగా థిక్గా తయారవడం జరుగుతాయి. చూడడానికి మనకి ఏంటంటే క్లబ్ షేప్లో కనిపించడం జరుగుతుంది. అందువల్ల దానికి ఆ పేరు పెట్టడం జరిగింది, క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్టయితే తోటలో పూర్తిగా చివరిగా ఉండే ఫీచర్స్ ఏంటంటే కంచి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ డి. కోశస్థ దశలు ఎక్కువ నిద్రావస్థలు గల వేరుశనగలు వచ్చి పురుగు ఏదంటే ఎర్ర వంగల పురుగు అని చెప్తాం. ఒక ఎకరాకి ఎన్ని చదరపు స్క్వేర్ మీటర్లు అంటే 4047 స్క్వేర్ మీటర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి. వేరుశనగలు కాలస్థ తెగులను దీని వలన వస్తుందంటే నులి పురుగుల వలన రావడం జరుగుతుంది. ఆప్షన్ బి. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ అనేది ఏ దేశంలో స్థాపించడం జరిగిందంటే నార్వేలో స్థాపించడం జరిగింది. అధిక మోతాదులో మాంసకృతులు కలిగిన పప్పు ధాన్యపు పంట ఏదంటే సోయా చిక్కుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. 43% అనేది ప్రోటీన్స్ అనేవి మనకి యొక్క సోయా చిక్కుడులో లభించడం జరుగుతుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టి. రెటినోల్ అనే వృక్ష సంబంధమైన కీటకనాశిని ఏ యొక్క మొక్క యొక్క వేర్లను తయారు చేయడం జరుగుతుందంటే ల్యాంకోకార్పస్ అనే మొక్క నుంచి మనకి ఈ యొక్క రెటినోల్ అనే ఇన్సెక్టిసైడ్ అనేది మనకి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే వరి మాగాణంలో సాగు చేసి అపరాల పంటను ఆశించి పరాణజీవి మొక్క ఏదంటే బంగారు తీగ అని చెప్తాం. దాన్ని మనం ఇంగ్లీష్లో గోల్డెన్ థ్రెడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే దానికి సైంటిఫిక్ నేమ్ అని చూసుకుంటే కస్కుటా అనేది ఇక కస్కుటాకి ఇంకొక పేరు ఏంటంటే బంగారు తీగ అని కూడా చెప్పడం జరుగుతుంది. భారతదేశ అటవీ చట్టం అనేది ఇప్పుడు ఏర్పడడం జరిగిందంటే 1972 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. ఇంకా జీవన ఇంధన మొక్కలకు ఉదాహరణగా మనం చూసుకునేటట్టయితే జట్రోప్ మనం బయోడీజిల్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి. అత్యంత విషపూరితమైన మందు డబ్బాపై ఉండే త్రికోణం యొక్క రంగు ఏదంటే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు అని చెప్పుకోవడం జరుగుతుంది. మోడరేట్లీ టాక్సిక్ అంటే
ఎల్లో కలర్ చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ టాక్సిక్ అంటే నీలం అని చెప్తుంది. ఆకుపచ్చ అనేది అత్యల్పంగా మనకి విష తీవ్రతను కలిగి ఉండడం జరుగుతుంది. సప్లై మార్కెట్ డిమాండ్ మాత్రమే పెరిగితే అటువంటి ధరను మనం ఏమంటే ధర ఏమవుతుందంటే పెరగడం జరుగుతుందన్నమాట. ఆప్షన్ సి. సస్య పద్ధతులను చేపట్టేటప్పుడు ముఖ్యంగా దేని మీద నిఘా ఉంచాల్సి అంటే పురుగుల యొక్క సంతతి పెరుగుదల యొక్క దానిపైన మనం నిఘా ఉంచుకోవాల్సి ఉంటుంది. అందమైన నీడనిచ్చే రోడ్ల పక్కన చెట్లు పెంచే విధానాన్ని మనం ఏమంటే ఆర్బోరికల్చర్ అని చెప్తాం. ఒరేలికల్చర్ అంటే వెజిటబుల్స్ కల్టివేట్ చేసేదాన్ని మనం ఒరేలికల్చర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. పెట్రోల్ యొక్క కిలోరిఫిక్ వాల్యూ ఎంత అంటే 1110 కిలోరిఫిక్ వాల్యూ కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా 16th బిట్ చూద్దాం సరే. ద్రాక్షలో థామ్సన్ సీడ్లెస్ అనేది టోటల్ సాల్బుల్ షుగర్స్ ఎంత శాతంలో ఉండడం జరుగుతుందంటే 22% అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా 17th బిట్ చూద్దాం సరే. బొప్పాయిలో పప్పని సేకరణకి వాడే రకాలు ఏవని చెప్పి అడుగునట్టే కో2 మరియు కో4 అనే వెరైటీస్ని మనం బొప్పాయిలో పప్పాయి సేకరణకు ముఖ్యంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ రెండిట్లో ఏది అత్యధికంగా ఉపయోగించుకుంటే కో2 అనేది ఉపయోగించుకుంటాం. కానీ ఇక్కడ కో2 మరియు కో4 రెండు ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి అని చెప్పాల్సి ఉంటుంది మనం. బహుళ అంతస్తుల సస్యవర్ధనకు ఉదాహరణ ఏదంటే ఈ బహుళ అంతస్తుల సస్యవర్ధన అనేది ఏ విధంగా ఫాలో అవడం జరుగుతుందంటే బేస్డ్ అండ్ ప్లాంట్ యొక్క హైట్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. కాబట్టి మొదట కొబ్బరి చెట్టు అనేది హైట్గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మిరియాలు, దాని తర్వాత అనాస అనేది హైట్లు బట్టి ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 72 బిట్ చూద్దాం. కొత్త పద్ధతులు లేదా అలవాట్లు ప్రవేశపెట్టుటకు ఉపయోగపడే బోధన పద్ధతి అంటే నిరూపణ ప్రయోగాలు అని చెప్పుకుంటున్నాం. ఆప్షన్ నెంబర్ సి. మొట్టమొదటిసారిగా పంట బీమా పథకం ఏ పంటకు కల్పించడం జరిగిందంటే ప్రతి పంటకు కల్పించడం జరిగింది. అరటిలో బంచి టాప్ విరుతగులు కలుగజేసే కీటక మీద అంటే పేండి బంక్ అని చెప్పుకుంటాం. ఒక పేజీ ప్రచురణలో ముద్రణకు అయ్యే ఖర్చు ఎంత అంటే 12 to 20% అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా బిట్ నెంబర్ 76 ఒకసారి చూద్దాం. సుడిదోమను తట్టుకునే రకం ఏదంటే చైతన్య రకం. ఇంకా 77 వ్యక్తి యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు సామర్థ్యాన్ని గుర్తించి అతని నాయకునిగా ఈ పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుందంటే చర్చా పద్ధతి ద్వారా ఆప్షన్ డి అని చెప్పొచ్చు. సంపీర్ణ స్ప్రేయర్లో ఎంతవరకు పిచికారీ చేయాల్సిన రసాయన ద్రావణాన్ని నింపవలసి ఉంటుంది అంటే 3/4 వరకు నింపవలసి ఉంటుంది. ఇంకా 79th బిట్ చూద్దాం. చతురస్ర పద్ధతిలో కంటే షడ్భుజ పద్ధతిలో ఎంత శాతం చెట్లు ఎక్కువగా మనం నాటుకోవచ్చు అంటే 15% మనం అధికంగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏ పంచవర్ష ప్రణాళికలో ఏకవార్షిక పద్ధతి ద్వారా రుణాలను అందించడం జరిగిందంటే 7వ పంచవర్ష ప్రణాళికలో మనకి రుణాలను అందించడం జరిగింది అంటే ఆప్షన్ నెంబర్ సి. ఇంకా 81th బిట్ చూద్దాం. మొక్కల్లో పరపరాగ సంపర్కం ఫలదీకరణకి కీలక పాత్ర వహించేది ఏంటంటే బోరాన్ అనే ఎలిమెంట్ అనేది న్యూట్రియంట్ అనేది ఎక్కువ పాలినేషన్కి మరియు ఫలదీకరణకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 82 చూద్దాం. భూగర్భ జలంలో అధిక నైట్రేట్లు కలిగి ఉండడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ఏమంటారంటే యూట్రిఫికేషన్ అని చెప్పుకుంటాం. వేరుశెనగల విత్తన వృద్ధి నిష్పత్తిగా చూసుకుంటే 1:8 రేషియోలో ఉంటుంది. 1:8 రేషియోలో మనకి లభించడం జరుగుతుంది. దోసకాయని ఆశించిన ఏక యొక్క జీవిత చరిత్రలో కోశస్థ దశని ఏమనడం జరుగుతుందంటే ఎక్కడ ఉండడం జరుగుతుందంటే మట్టిలో ఉండడం జరుగుతుంది. గొచ్చి పీల్చే రకం యొక్క మగ భాగాలు ఈ క్రమానికి చెందిన కీటకాల్లో మనం గమనించవచ్చు అంటే హెమిప్టెరా క్రమంలో మనం గమనించడం జరుగుతుంది. కాటు తెగులు కలుగజేసే శిలీంధ్రాలు ఈ యొక్క పోషకవర్గానికి సంబంధించినవి అంటే వైకల్పిక పూర్తిహారాలకు సంబంధించినవి. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్టయితే పుప్పటి రేణులు అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏంటంటే పేరినాలజీ అని చెప్పుకోవడం జరుగుతుంది. సున్నా అధికంగా గల నేలలో అతి తక్కువగా వినియోగ సామర్థ్యం కలిగిన పోషకం ఏదంటే భాస్వరం అనేది అతి తక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి పంటలో కనిష్ట మొలకల శాతం ఎంత ఉండాల్సి ఉంటుందంటే 65% మనకి ఉండాల్సి ఉంటుంది. మన దేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం ఏ రాష్ట్రం నుంచి రావడం జరుగుతుందంటే మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది. టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 1986 సంవత్సరం మేలో మనకి ఒక టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా 92 బిట్ చూద్దాం ఒకసారి. కరెంట్ లైబిలిటీస్కి ఉదాహరణ చూసుకునేటట్టయితే పంట రుణాలు మన కరెంట్ లైబిలిటీ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మిగతావన్నీ కూడా పశు రుణాలు, పండ్ల తోట రుణాలు, ట్రాక్టర్ రుణాలు. ఈ యొక్క ట్రాక్టర్ రుణాలు మరియు పండ్ల తోట రుణాలు కానీ చూసుకుంటే లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. పశు రుణాలు కానీ చూసుకుంటే మీడియం టర్మ్ లైబిలిటీస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసుకుంటే వేసవిలో గ్రీన్ హౌస్ ప్రసరించే కాంతి అంటే 129.6 కిలో లక్సెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా డీజిల్ యొక్క కిలోరిఫిక్ వాల్యూ ఎంతంటే 10,550 అని చెప్పుకోవడం జరుగుతుంది. పసుపులో దంపుకుల నివారణకు వాడే శిలీంద్రనాశిని ఏదంటే మెటల్ యాక్సిల్ అని చెప్పుకున్నాం అంటే ఆప్షన్ నెంబర్ సి. ఇంకా 96 బిట్ చూద్దాం.
పాదముల పద్ధతిలో బేరింగ్‌లో ఉన్న ఎన్ని రీడింగ్ వరకు మనం కొలవచ్చంటే 0-90 డిగ్రీస్ రీడింగ్ వరకు కూడా మనం కొలవడానికి అవకాశం ఉంటుంది. వరిలో టుంగుర వైరస్‌ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించుకునే కీటకం ఏదంటే పచ్చదోక పురుగు అనేది ఈ యొక్క రైస్ టుంగుర వైరస్‌ని ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకా సరుగుడు యొక్క మొక్కల యొక్క వేరులో ఈ నత్రజని స్థిరీకరించబడుతుంది. ఫ్రాంకియా అనేది స్థిరీకరించబడుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానలు నత్రజని స్థిరీకరణకు దోహదపడే అంశాల్లో సరైనది కానిది ఏదని చెప్పాడు. నేలలో స్వల్ప ఆమ్ల లక్షణాలు కలిగి ఉండడం అనేది కరెక్ట్ కాని పాయింట్ అది. ఇంకా 100 బిట్ చూద్దాం సరి. 1 టన్ను మిశ్రమ ఎరువుని ఎన్‌పీకే పోషకాల నమూనాతో తయారు చేయడానికి కావాల్సిన అమ్మోనియం సల్ఫేట్ ఎంతంటే 857 కేజీలు అనేది అమ్మోనియం సల్ఫేట్ అనేది అవసరమవుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే అగ్రిసెట్ ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్న వారికి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మ్యాక్సిమం అన్ని టాపిక్‌లకు సంబంధించిన వీడియోస్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. మోడల్ పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్‌కి సంబంధించిన అగ్రిసెట్ కోసం కావాల్సిన ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్‌లు కూడా టాపిక్ వైస్ మనం కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అగ్రిసెట్‌కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ చూద్దాం. ఈ మోడల్ పేపర్ నుంచి మనకు మ్యాక్సిమం కూడా వీలైనంత వరకు ఎక్కువ బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 బై 1 ఒకసారి చూద్దాం మనం. సంకీర్ణ ఎరువులు అనేవి వాడడం వల్ల అన్ని ప్రాంతాల్లో అనేక పైర్లకు ఈ రకమైన పోషక లోపాలు అనేవి సంభవించడం జరుగుతుందంటే సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ పోషకాలు అనేవి లోపం అనేది మనకు కనిపించడం జరుగుతుంది పంటల్లో. ఇంకా బీహార్ గొంగళి పురుగు అనేది ఈ పంటకు ఆకులను తిని అపార నష్టాన్ని కలుగజేసి మొక్కల యొక్క మోల్ను మాత్రమే ఉంచడం జరుగుతుంది అనేటట్టయితే ప్రొద్దుతిరుగుడు పంట అని చెప్పొచ్చు. తర్వాత పొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగుళ్ళు వ్యాప్తికి కీటకం ఏదంటే తామర పురుగు లేదంటే ట్రిప్స్ అని చెప్పుకుంటాం. పొద్దుతిరుగుడు పురుగులో చూసుకున్నట్లయితే రకాలలో ఫౌండేషన్ విత్తనోత్పత్తికి పాటించవలసిన ఐసోలేషన్ డిస్టెన్స్ ఎంతంటే 400 మీటర్స్. వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో జనని మొక్కలు పోటాకు నుండి వెన్ను అనేది పూర్తిగా వెలుపలికి రావడానికి ఉపయోగించుకునే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఏదంటే జిబ్రెలిక్ యాసిడ్ GA3 అంటే ఆప్షన్ డి అని చెప్తాం. దాసర పురుగు యొక్క రెక్కల పురుగులు ఈ క్రింది మొక్కలు పండ్ల నుంచి రసాన్ని పీల్చుతాయంటే నారింజ పండు నుంచి పీల్చడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ సి. సర్వే చేయటకు ఉపయోగించుకునే పరికరాలను బట్టి ప్లాంట్ సర్వే ఎన్ని రకాలుగా విభజించడం జరుగుతుందంటే 6 రకాలుగా విభజించుకోవడం జరుగుతుందంటే ఆప్షన్ డి అని చెప్తాం. ఈ పురుగు యొక్క పిల్లల పురుగులు ఆముదం పొరల్లోకి వెళ్ళి సొరంగాలు చేసుకుని ఆకులను తుడిచి పాము పొడ చారలను ఏర్పరచడం జరుగుతుందంటే కోనోగేతస్ పెంక్టిఫెరాలిస్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ డి. వరి రకాల విత్తన వృద్ధి యొక్క నిష్పత్తి ఎంతంటే 1:80 రేషియోలు చెప్పుకుంటాం. అదే కానీ వరి రకాల్లో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో చూసుకున్నట్టయితే హైబ్రిడ్ సీడ్స్ కానీ మనం వాడుకున్నట్టయితే అటువంటి హైబ్రిడ్ సీడ్స్లో సీడ్ మల్టిప్లికేషన్ రేషియో అంటే 1:100 అని చెప్తాం. రకాల్లో అడిగాడు కాబట్టి 1:8 ఆప్షన్ ఏ చెప్పొచ్చు. అదే కానీ హైబ్రిడ్స్లో కానీ చూసుకున్నట్టయితే 1:100 అని చెప్తాం. ఇంకా నెక్స్ట్ బిట్ చూసినట్టయితే ఆముదంలో చూసినట్టయితే దాసరి నామల పురుగుల అదుపులో ఉంచడానికి ఏ పరాన్నజీవిని మనం ఉపయోగించుకుంటుంటే ట్రైకోగమ్మ కైలనిషన్ మనం ఉపయోగించుకుంటాం. ఆప్షన్ బి. మొక్కల్లో ఆక్సిజన్ తయారీకి మరియు మోతాదులో నియంత్రించడానికి తోడ్పడేవి ఏంటంటే జింక్ మరియు మాంగనీస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది అంటే ఆప్షన్ నెంబర్ ఏ. కణజాలాల్లో నీటిని పట్టి ఉంచుకోవడానికి దోహదపడే మూలకం ఏదంటే క్లోరిన్ అని చెప్తాం. వేరుశనగలు ఈ క్రింది పురుగుల అదుపులో సోయా చిక్కుడు ఎర్రపంటగా వాడడం జరుగుతుంటే ఆకుముడతల పురుగును మనం అదుపులో ఉంచడానికి సోయా చిక్కుడును వాడుకోవడం జరుగుతుంది. ట్రైకోగమ్మ ఒక కారులో ఉండే పురుగుల సంఖ్య ఎంత అంటే 20,000 అని చెప్తాం. ఇలా మనం 5 కార్లు అనేవి మనం ఒక ఎకరా ఫీల్డ్కి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంచుమించుగా 1,00,000 పురుగులు మనం ఒక పంట యొక్క సీజన్ కాలంలో మనం ఉపయోగించుకుంటాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాళ్ళలో కోలిన్ ఎస్టరేజ్ ప్రభావంపై చూపే కీటకనాశిని ఏదంటే ఆర్గనోఫాస్ఫేట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా 16 కానీ చూసుకుంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ చీడపీడల చట్టం అనేది అమలులోకి వచ్చిన సంవత్సరం ఏదంటే 1919 అని చెప్తాం. సాధారణంగా ధాన్యపు బస్తా యొక్క బరువు ఎంత అంటే 50 కేజీస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి పైరు లేత దశలో ఉండేటప్పుడు డాష్ పురుగు కొరకు బెండ పంటని ఎర్రపంటగా వేయడం జరుగుతుంటే
గ్రీన్ లీఫ్ హాపర్ పచ్చదోమను మనం కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రత్తిలో పొగాకు లద్దె పురుగు యొక్క రెక్కల పురుగు ఆకర్షించుటకు ప్రతి చేనులో అక్కడక్కడ డాష్ పంటను మనం ఎర్ర పంటగా వేయడం జరుగుతుందంటే ఆముదం పంటను మనం ఎర్ర పంటగా వేసుకోవడం జరుగుతుంది. ఇంకా చొప్ప లేక పశువుల దానిను సరైన పద్ధతిలో చెడిపోకుండా ఉండటకు ఉపయోగించుకునే కట్టడాలు మనం ఏమంటే సైలో అని చెప్పుకుంటాం. గోదాములో సాధారణంగా చూసుకుంటే ధాన్య నిల్వ సామర్థ్యం ఎంత ఉండాలంటే 500 టన్నుస్ అనేది నిల్వ ఉండేటువంటి సామర్థ్యం ఉంటుంది. 100 కిలోల బరువుల పశువులను ఇవ్వాల్సిన మేత ఎంతంటే 3-3.2 కేజీల ఫీడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 23 బిట్ చూద్దాం సరే. శనగలు త్వరగా కాపుకు వచ్చి ఎండు తెగులు తట్టుకునే కాబూలి రకం ఏదంటే శ్వేత రకము ఆప్షన్ ఏ. రబీ కంది ఏ మాసంలో పూతకు రావడం వల్ల శనగపచ్చి పురుగు యొక్క ఉధృతిని తక్కువగా ఉంచుకోవడం జరుగుతుందంటే జాన్యువరి సీజన్ అనేది జనవరి మాసంలో చెప్తున్నాం ఆప్షన్ సి. ఈ క్రింది వారిలో భూగర్భ జలమట్టం అనేది లోతుగా ఉన్న ప్రదేశంలో నిర్మించే శైలో రకం ఏదంటే పిట్ శైలు అని చెప్తాం. ఏ సంవత్సరంలో వైకుంఠ మెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ పూణేలో ఏర్పాటు చేయడం జరిగిందంటే 1967 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో బాగా ఖరీదైన టేప్ ఏదంటే ఎన్ఓఆర్ టేప్ అని చెప్పుకుంటాం ఆప్షన్ నెంబర్ డి. ఇంకా చైన్ సర్వేలో ఉపయోగించుకునే పరికరాల యొక్క రకాలు ఏంటంటే 6 రకాలని చెప్పుకోవడం జరుగుతుంది ఆప్షన్ నెంబర్ సి. ఇక్రిసాట్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో అని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్రాప్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ సెమీ ట్రాపిక్స్ అని చెప్పుకుంటే ఇక్రిసాట్ అనేది అది హైదరాబాద్లో మనకి లొకేటెడ్ అయ్యి ఉన్నది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాంగనీస్ లోపల లక్షణాలు పోలి ఉండే పోషకం ఏదంటే ఐరన్ అని చెప్తాం ఆప్షన్ నెంబర్ డి. ఇంకా 31 బిట్ ఒకసారి చూద్దాం. కంకి వరుసల పద్ధతిలో మూల విత్తనాలను వేసే పంట ఏదంటే వరి మరియు సజ్జ పంటలు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూసినట్టే మాలిబ్డినం లోప నివారణకు పిచికారీ చేయవలసిన అమ్మోనియం మాల్బేట్ ఏంటంటే 0.1% కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా 33 బిట్ చూద్దాం. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారం మొక్కలను అన్ని భాగాలు చేరవేయడంలో కీలక పాత్ర పోషించేది అంటే పొటాషియం అనే ఎలిమెంట్ పోషించడం జరుగుతుంది. ఇంకా 34 వరిలో సంకర ఉత్పత్తికి సాధారణంగా వాడే సాధనం ఏంటంటే సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ సిజిఎంఎస్ పత్ర అని చెప్తాం ఆప్షన్ సి. డాష్లో కాల్షియం శాతం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే వరిలో పునాది మరియు ధృవీకరణ రకాలకు విత్తన పంటలకు మనం ఏర్పాటు చేయాలని ఎంత చేయాలనుకుంటే 3 మీటర్స్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఫౌండేషన్ సీడ్కైనా సర్టిఫైడ్ సీడ్కైనా కానీ హైబ్రిడ్ విత్తనోత్పత్తి మాత్రం మనం చేసేటప్పుడు 100 మీటర్స్ అనేది తప్పనిసరిగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రింది వల్ల అత్యల్ప గంధకం గల ఎరువు ఏదంటే జిప్సమ్ అని చెప్తాం. మాంగనీస్ సల్ఫేట్ యొక్క ఫార్ములా ఏదంటే MnSO4, 4H2O అంటే ఆప్షన్ నెంబర్ ఏ అని చెప్పుకోవడం జరుగుతుంది. వరిలో విత్తనాన్ని గట్టిపరచుటకు వాడే ద్రావణం ఏదంటే 1% పొటాషియం క్లోరైడ్ KCl అని ఉపయోగించుకుంటాం ఆప్షన్ సి. మెగ్నీషియం సల్ఫేట్లో సల్ఫర్ యొక్క శాతం ఎంత అంటే 10 నుంచి 13 అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్రగొంగళి పురుగు నివారణకు పొలం చుట్టూ డాష్ పంటను ఎర్ర పంట వేయడం జరుగుతుంది అంటే క్రింది పంటను వేసుకోవడం జరుగుతుంది ఎర్ర పంటగా. ఇంకా నువ్వులు నాశించి ఈ పురుగు దోమలుగా ఉండి పూలలోని అండంలో గుడ్లు పెట్టి చిన్న పురుగులు మ్యాగెట్స్ లేదా మొగ్గల పోతను తినివేయడం ద్వారా మొగ్గలైన పువ్వులుగా మారక కాయలుగా ఏర్పడక గింజలు కట్టగా తాలూకాయలు ఏర్పడడం జరుగుతుంటే గూడు ఏగ అనేది ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అన్ని కనపడడం జరుగుతాయి ఆప్షన్ సి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే కటక్లో ఉందని చెప్పుకోవడం జరుగుతుంది ఆప్షన్ సి. మొక్కలకు అవసరమైనంత నీరు పెట్టడానికి ఏ సాధనం ఉపయోగించడం జరుగుతుందంటే ఇక్కడ ఏ సాధనం కూడా లేదు ఆప్షన్ డి అండి ఏది కాదని చెప్పడం జరుగుతుంది. పొగాకుని దీనికోసం పెంచుతారంటే లీఫ్లు మాత్రం మనకి ఇక్కడ ఎడిబుల్ పార్ట్స్ కాబట్టి ఇక్కడ ఆకుల కోసం మాత్రం పెంచుకోవడం జరుగుతుంది ఆప్షన్ ఏ. బూజు మరియు ఆకుమచ్చ తెగులు తట్టుకునే జొన్న రకం ఏదంటే CSH16 అనేది దీనికి రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకా 47 బిట్ చూద్దాం సరే. సర్వే చేయ ప్రదేశాన్ని బట్టి ప్లాంట్ సర్వే ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అంటే 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. రేబింగ్ అనే పదం ఈ క్రింది మొక్కకు సంబంధించిందంటే పొగాకు పంటకు సంబంధించింది ఇది ఆప్షన్ నెంబర్ సి. 49 బిట్ చూద్దాం. దంప నర్మాడిలో మొలకెత్తే విత్తనం కోసం ఒక సెంటికి ఎన్ని కేజీలు చెప్పుకోవాలంటే
5 కేజీలని చల్లుకోవాల్సి ఉంటుంది. చక్కెర వ్యాధిని అధికంగా కాకుండా ఉంచడం కోసం ఈ యొక్క పంటను మనం వాడుకోవడం జరుగుతుంది. ఆహారంగా అంటే రాగి పంటను మనం వాడుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పొగాకు జాతులు ఏదంటే నికోటినా టబాకో అని చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ వన్ గాని చూసుకుంటే 52 బిట్యూని లద్దె పురుగులు మరియు రెక్కల పురుగుల దశలో పంటలకు హాని చేయు లెపిడోప్టెరా కీటకం అంటే అకాసియా జనాటినా అని చెప్పుకుంటాం. ఇంకా 53 ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో అతి త్వరగా అరుగుదల గల పప్పుధాన్యం పంట ఏదంటే పెసరపప్పు అని చెప్పుకోవడం జరుగుతుంది. సింపుల్గా మనకు డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. అత్యధిక బోరాన్ కలిగిన పోషక పదార్థం ఏదంటే బోరాక్స్ హైడ్రాక్సైడ్ అని చెప్తాం. ఒక చదరపు కిలోమీటర్ అంటే ఎంతకు సమానం అంటే 100 హెక్టార్లకు సమానం అని చెప్పుకుంటాం. కేంద్ర పత్తి పరిశోధన స్థానం అనేది ఎక్కడ స్థాపించడం జరిగిందంటే నాగ్పూర్లో స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి. ఈ రకపు శైలిలో నిర్మాణ ఖర్చు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందంటే టవర్ శైలి అనేది నిర్మాణం ఎక్కువగా ఖర్చులో ఉండడం జరుగుతుంది. ఇంకా 58 బిట్ చూద్దాం సరే. పైలట్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటిసారిగా బ్యాంకులో జత చేసిన సంవత్సరం ఏదంటే 1992 సంవత్సరం. ఆప్షన్ సి. వెదురు డాష్ కుటుంబానికి సంబంధించిందంటే గ్రామీణ కుటుంబానికి సంబంధించింది. దాన్ని మనం పోయిస్ కుటుంబం అని కూడా చెప్పొచ్చు. ఇంకా 16th బిట్ చూద్దాం. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉందని చెప్పినట్టయితే కాసర్గఢ్లో ఉంది మనకి ఇది. ఇంకా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అండ్ వేర్ హౌసింగ్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 4వ పంచవార్షిక ప్రణాళికల కాలం ఎంతంటే 1966 నుంచి 1971 అని చెప్తాం. ఆప్షన్ ఏ. పండ్ల మొక్కల సాగు గురించి తెలిపే శాస్త్రాన్ని మనం ఏమంటే పోమాలజీ అంటాం. అదే ఒరికల్చర్ గురించి చూసుకున్నట్లయితే వెజిటబుల్స్ కోసం కల్టివేట్ చేసే శాస్త్రాన్ని మనం తెలుసుకోవడం కోసం మనం ఒరికల్చర్ అంటాం. ఇంకా ఆర్బోరికల్చర్ అంటే అలంకరణ మొక్కల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్లోరికల్చర్ అంటే పండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది దాన్ని మనం ఫ్లోరికల్చర్ అంటాం. పండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే పోమాలజీ అంటాం. ఇంకా 64 బిట్ చూద్దాం సార్. బొద్దింక తలగా ఏర్పడి ఒక 6 ఖండితాలు ఏ ఖండితాలకు ఉపంగాలు ఉండవు అంటే 1 మరియు 3వ ఖండితానికి ఉపంగాలనే ఉండవు. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం సరే. భారతదేశంలో సాగు చేసే పొగాకు జాతులు ఏవంటే నికోటినా టబాకో మనం కల్టివేట్ చేయడం జరుగుతుంది. నికోటినా రస్టికా కూడా కల్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అత్యధికంగా చూసుకున్నట్లయితే నికోటినా టబాకో అనేది కల్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 67 బిట్ చూద్దాం సరే. మామిడిలో డాష్ శాతం డెక్స్ట్రోజ్ చక్కెర అనేది కలిగి ఉండడం జరుగుతుందంటే 16 నుంచి 17% డెక్స్ట్రోజ్ చక్కెర కలిగి ఉండడం జరుగుతుంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగిందంటే 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా 69 బిట్ ఒకసారి చూద్దాం మనం. జీడి మామిడిలో 1 హెక్టార్కు సాగు కావాల్సిన విత్తన మోతాదు ఏంటంటే 2 కేజీలు అని చెప్తాం. వైశాల్యం ఎకరంలో కొలుచుటకు ఉదాహరణ ఏదంటే గంటర్చి అని చెప్పుకోవడం జరుగుతుంది. బొప్పాయిలో పాలలో డాష్ అనే ఎంజైమ్ ఉంటుందంటే పప్పైన్ అనే ఎంజైమ్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా 72 బిట్ చూద్దాం. కనకాంబరిని వాణిజ్యపరంగా సాగు చేసే ప్రాంతం ఏదంటే దక్షిణ భారతదేశం అని చెప్తాం. అటవీ శాస్త్రంలో డోనా పద్ధతి అనేది ఈ క్రింది దానికి సంబంధించిందంటే నాట్య పద్ధతికి సంబంధించినది. ఇంకా 75 బిట్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది పొగాకు జాతులకు శీతల శీతోష్ణస్థితి కావాలంటే నికోటినా రస్టికాకి ఈ యొక్క కోల్డ్ క్లైమాటిక్ టెంపరేచర్ కావాల్సి ఉంటుంది. ఈ క్రింది వాటిలో సువాసన తైలము మరియు దోమల పారద్రోల క్రీములు తయారు చేసుకొని వాడతారని చెప్పంటే సెంట్రోనెల్ అనేది వాడుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బిట్ కానీ చూసుకున్నట్లయితే టేక్ యొక్క ఆవిర్భావ ప్రాంతం ఎక్కడంటే సౌత్ వెస్ట్ ఏషియా అని చెప్తాం. వెదురు నాటిన ఎన్ని సంవత్సరాలకు మొదటిసారి నరకవచ్చు అంటే 7 సంవత్సరాలకు మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. పైటప్తెరా పామివోరా శిలీంధ్రం కొబ్బరిలో ఏ తెగులు కలుగు చేయడం జరుగుతుందంటే బంకకర్ర తెగులు కలుగు చేయడానికి ఉపయోగపడుతుంది. సుబాబుల ఆకులు ఎంత శాతం వరకు మనకి మైమసిన్ అనే హాని కలిగించే పదార్థం కలిగి ఉండడం జరుగుతుందంటే 2 to 5% వరకు కలిగి ఉండడం జరుగుతుంది. భూ సంరక్షణ కోసం గాలి నిరోధకంగా పెంచే చెట్లు ఏమంటే సుబాబులు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ డి. ఇంకా 81 బిట్ ఒకసారి చూద్దాం. సోషియాలజీ అనే పదం ఈ క్రింది భాష నుంచి మనకు ఉద్భవించింది అంటే గ్రీక్ భాష నుంచి మనకు ఉద్భవించింది అని చెప్పొచ్చు. కూరగాయ మొక్కలు సాగు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ఒలరికల్చర్ అంటే ఆప్షన్ బి అని చెప్పొచ్చు. ఇంకా 83 బిట్ ఒకసారి చూద్దాం. మనం ఎక్కువ సమాచారం పూర్తి స్థాయిలో కలిగినది ఏదంటే బులెటిన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి. బెండల సాగులో ముఖ్యమైన సమస్య ఏదంటే పల్లాకు తెగులు అని చెప్పుకుంటాం.
ఇంకా 85 బిట్ కానీ చూసుకుంటే ఈ క్రింది వల్ల స్వపరాగ సంపర్కం జరుపుకునే కొబ్బరి రకం కానిది ఏదంటే గంగా బోండం అని చెప్తాం. ఇంకా 86 కానీ చూసుకుంటే తెగులను కలుగజేసే కారకాల సంఖ్యను తగ్గించుటకు పూర్తి నిర్మూలించడం లేదా తెగులను కలుగజేసి ప్రక్రియను నెమ్మది చేయడం ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే జీవ నియంత్రణ పద్ధతి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా 87 బిట్ చూద్దాం. నేనైతే కాల వ్యవధుల్లో ముద్రించబడినవి అంటే న్యూస్ లెటర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా 88 బిట్ చూద్దాం. ఆకుపచ్చ తెగులు వరకు వాడే శిలీంద్రనాశిని ఏదంటే వైటావ్యాక్స్ అని చెప్పుకుంటాం. పొగాకులు చివరిగా చేయే ప్రక్రియను ఏమంటే ప్రైమింగ్ ప్రక్రియ అని చెప్పుకుంటాం. ఆప్షన్ సి. ఈ క్రింది వారిలో ఏ రకం వలన కలిగే తెగులను నివారించవచ్చు అంటే నివారించలేమని చెప్పినట్టయితే వైరస్ నుంచి ఏర్పడిన డిసీజెస్ ఏవైతే ఆ డిసీజ్ని మనం కంట్రోల్ చేయడానికి అవ్వదు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తరుణంలో చూసినట్టయితే ఉపయోగించే ర్యాంకింగ్ టెక్నాలజీ యొక్క సంఖ్య ఎంత అంటే 4 అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ సి. ఈ క్రింది వాటిలో హెడ్జ్కు అనుకూలమైన గులాబీ గ్రూప్ ఏదంటే పాలియాంథస్ అని చెప్పుకుంటాం. ఆప్షన్ ఏ. ఇంకా 93 బిట్ చూద్దాం. గ్రే రెడ్ తెగులు అనేది ఏ పంటకు సంబంధించినది అంటే ఆముదం పంటకు సంబంధించినది. ఒక విషయానికి సంబంధించిన ప్రత్యేకమైన సమాచారాన్ని ఇచ్చేది ఏదంటే పాంప్లెట్ అని చెప్పుకుంటాం. ఆప్షన్ నెంబర్ సి. ఇంకా 95 బిట్ చూద్దాం సరే. పన్నామ తెగులు తట్టుకునే రకం యొక్క తట్టుకోలేని అరటి రకం ఏదంటే అమృతపాణి అని చెప్పుకుంటాం. అమృతపాణి అనేది ససెప్టబుల్ టు పన్నామ విల్ట్ అని చెప్తాం. ఇంకా 96 బిట్ చూద్దాం. దోసజాతి పంటల్లో తెల్లతృప్తి తెగులుకు కలుగు చేసే శిలీంద్రం ఏదంటే ఆల్పుగో క్యాండిడా అని చెప్పుకుంటాం. ఆప్షన్ నెంబర్ సి. ఇంకా 97 బిట్ చూద్దాం. సెంట్రల్ ఎరైడ్ జోన్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉందంటే బికనీర్లో ఉంది. ఆప్షన్ బి. ఈ క్రింది వాళ్ళలో ద్వితీయ శ్రేణి మెమరీ ఏదంటే మనకి ఫ్లాప్ డిస్క్, హార్డ్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్ ఇవన్నీ డిస్కులు కూడా మనకి ఏంటంటే ద్వితీయ శ్రేణికి సంబంధించిన డిస్కులు అని చెప్తాం. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. అడవి నీళ్ళ శాస్త్రీయ నామం చూసుకుంటే టిప్రోషియా పర్ఫూరియా అని చెప్పుకుంటాం. ఆప్షన్ నెంబర్ బి. ఇంకా 100 బిట్ చూద్దాం. నిర్మాణాత్మక విమర్శలు చేసే నాయకుడు ఎవరంటే ప్రజాస్వామ్య నాయకులు అని చెప్తాం. అంటే ఆప్షన్ నెంబర్ సి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క లింకులు పంపించండి. డిస్క్రిప్షన్లో మనకు కావాల్సిన సెట్ కోసం మోడల్ పేపర్స్ మరియు ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్ టాపిక్లు కూడా మనకి అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడవచ్చు, మంచిగా స్కోరింగ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ టాపిక్లను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఇన్సెక్ట్ యొక్క లెగ్ గురించి తెలుసుకుందాం. ఇన్సెక్ట్ లెగ్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 pairs ఆఫ్ లెగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 2 pairs ఆఫ్ వింగ్స్ అనేవి ఉండడం జరుగుతాయి. 1 pair ఆఫ్ యాంటెనా అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సెక్ట్ యొక్క లెగ్లకు వచ్చేసరికి 3 జతల కాళ్ళు అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. అందుకని ఇన్సెక్ట్ అని ఆర్డర్ మనం ఏంటంటే హెక్సోపోడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి గల రీజన్ అంటే ఇన్సెక్ట్స్ కంటెంట్స్ 6 legs ఆర్ 3 pairs ఆఫ్ లెగ్స్ అని చెప్పుకుంటాం. 6 పాదాలు లేదంటే 6 కీళ్ళు కలిగిన పాదాలను కలిగి ఉండడం జరుగుతుంది కాళ్ళు అనేవి. అందువల్ల దీన్ని మనం ఏమంటే హెక్సోపోడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 3 pairs ఆఫ్ లెగ్స్ అనేవి మనకి ఇన్సెక్ట్లో ఉండడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన భాగాలు ఏంటనే చూద్దాం. ఇన్సెక్ట్ యొక్క లెగ్లు కానీ చూసుకుంటే ముఖ్యంగా కోక్సా, ట్రోకాంటర్, ఫీమేర్, టిబియా మరియు టార్సస్ అనే ముఖ్యంగా ఈ యొక్క 5 భాగాలనేవి కలిగి ఉండడం జరుగుతుంది 5 ఖండితాలతో. వీటిలన్నింటిలో చూసుకున్నట్టయితే ట్రోకాంటర్ అనేది అతి చిన్న ఖండితం అని చెప్పవచ్చు. ఇన్సెక్ట్ యొక్క లెగ్లో అతి పొడవైనది మరియు అతి దృఢమైనది ఇన్సెక్ట్ యొక్క పాదాలలో ఏదంటే కాళ్ళల్లో ఈ యొక్క భాగం అంటే ఫీమేర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ విధంగా రావడం జరుగుతుందంటే ఇన్సెక్ట్ యొక్క కాళ్ళలో కానీ చూసుకున్నట్టయితే ఏ యొక్క భాగం అనేది అతి దృఢమైనది మరియు పొడవైనది అని అడిగినట్లయితే ఫీమేర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్సెక్ట్ యొక్క కాళ్ళ ఉపాంగాలు కాళ్ళ యొక్క భాగాలను చూసుకుంటే అతి చిన్నమైన ఖండితం ఏదంటే ట్రోకాంటర్ అని చెప్పుకుంటాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వీటిలో. ఫీమేర్ అనేది పొడవుగా దృఢంగా ఉండడం జరుగుతుంది. ట్రోకాంటర్ అనేది చిన్నగా పొట్టిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సెక్ట్ అనేది నునుపు తలాలపైన గమనానికి ఉపయోగపడే భాగాలు ఏదంటే ప్లాంటిల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సెక్ట్ అనేది గరుగ్గల తలాలపైన మనం నడడానికి ఉపయోగపడే భాగం ఏదంటే ఆరోలియం అని చెప్పుకుంటాం. ఈ యొక్క
ముఖ్యమైన బిట్లు అనేవి మనకి ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇవి అత్యధికంగా మాట్లాడికి ఆడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడల్ పేపర్స్ని మరియు ప్రీవియస్ పేపర్స్ని ఇంపార్టెంట్ టాపిక్లు కూడా వీడియో చేసి పంపించడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ హలో వ్యూవర్స్. ఈ వీడియోలో మనం ఇన్సెక్టిసైడ్స్ యొక్క విష తీవ్రతను మనం ఆధారంగా చేసుకుని ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్స్ని 4 టైప్స్గా మనం క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే అత్యంత విషపూరితం అని చెప్పి, ఎక్కువ విషపూరితం అని చెప్పి, సాధారణ విషపూరితం అని చెప్పి, తక్కువ విషపూరితం అని చెప్పి మన యొక్క క్లాసిఫికేషన్ తెచ్చుకోవడం జరిగింది. ఇంకా మనకి ఈ యొక్క టాపిక్ అండ్ ఎగ్జిట్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి పెట్టి మనకి ఏ విధంగా రావడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. అత్యంత విషపూరితం కలిగి ఉండే ఇన్సెక్టిసైడ్ అనేది డైమండ్ షేప్లో మనకి ఇటువంటి రంగుని ఇండికేట్ చేయడం జరుగుతుందంటే రెడ్ కలర్ లేదంటే ఎరుపు రంగు అనేది ఇండికేట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు. దీని యొక్క LD50 వాల్యూ ఎంత చెప్పంటే 1 to 50 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ అని చెప్పుకుంటాం. ఇంకా సెకండ్ వన్ కానీ చూసుకుంటే ఎక్కువ విషపూరితమైనది కలిగి ఉండేటట్టయితే ఆ యొక్క ఇన్సెక్టిసైడ్ అనేది ఏ రంగులో కలిగి ఉండడం జరుగుతుందంటే ఎల్లో కలర్ యొక్క మనకి రంగు అనేది డైమండ్ షేప్లో కనిపించడం జరుగుతుందని చెప్పుకుంటాం. అది మనకు బిట్ ఒకసారి మనకి ఏంటంటే LD50 వాల్యూ పైన మరియు కలర్ ఆఫ్ ది ఇండికేషన్ డైమండ్లో మనకి ఈ యొక్క కలర్ అనేది ఏ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది, ఏ కలర్తో ఉండడం జరుగుతుందని చెప్పి మనకి బిట్ల రూపంలో ఆడడం జరుగుతుంది. అది దాన్ని ఆధారం చేసుకుని మనకు బిట్లనే వస్తాయి. ఎక్కువ విషపూరితంగా చూసుకుంటే 51 నుంచి 500 మిల్లీగ్రాములు పర్ కేజీ అనేది ఉండడం జరుగుతుంది ఒక శరీర బరువుకి. ఇంకా యంత్రంగా చూసుకుంటే సాధారణ విషపూరితం. ఇక సాధారణ విషపూరితం యొక్క ఇన్సెక్టిసైడ్స్లు కానీ చూసుకుంటే డైమండ్ షేప్లో ఏ రంగులో ఉండడం జరుగుతుందంటే బ్లూ కలర్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి LD50 వాల్యూ అని చూసుకుంటే 501 నుంచి 5000 మిల్లీగ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ టైప్ అని చూసుకున్నట్లయితే తక్కువ విషపూరితం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సెక్టిసైడ్స్ తక్కువ విషపూరితం కలిగి ఉండే ఇన్సెక్టిసైడ్స్ అనేవి డైమండ్ షేప్లో ఏ యొక్క రంగు కలిగి ఉండడం జరుగుతుందంటే ఆకుపచ్చ రంగు లేదంటే గ్రీన్ కలర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రీన్ కలర్ కలిగి ఉండే ఇన్సెక్టిసైడ్స్ చూసుకుంటే తక్కువ విషపూరితం అని చెప్పుకుంటాం. దీనికి LD50 వాల్యూ ఎంత అని చెప్పి అడిగినట్టయితే లెస్ దాన్ అదే మోర్ దెన్ 5000 మిల్లీగ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఫిల్ అప్ ద బ్లాంక్లు అనేవి ఈ యొక్క ఎగ్జిట్లో మనకి ఆడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క LD50 వాల్యూ యొక్క రేంజు మరియు యొక్క డైమండ్ షేప్లో ఉండే కలర్ ఆఫ్ ది ఇన్సెక్టిసైడ్స్ యొక్క ఇన్సెక్టిసైడ్ యొక్క టాక్సిటీ అనేది ఏ యొక్క కలర్ అనేది ఉన్నట్టయితే ఎంతెంత విష ప్రభావం కలిగి ఉండడం జరుగుతుందని చెప్పి దీన్ని ఆధారం చేసుకుని మనకి ఇప్పుడు కూడా బిట్లని ఆడడం జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టే 1-2 బిట్లు మనకు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎగ్జిట్ రిలేటెడ్ టాపిక్స్ గట్టా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు విజిట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్లు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ హలో వ్యూవర్స్. ఈ వీడియోలో మనం మల్బరీ తోటలో వచ్చేటువంటి ఇంపార్టెంట్ మరియు మేజర్ పెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెస్ట్ల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క క్రాప్లో బేహారీరి క్యాటర్పిల్లర్ అనేది అత్యధికంగా ఎఫెక్ట్ చేసే అవకాశాలను కనిపించడం జరుగుతున్నాయి. దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఇది లిపిడాప్టర్ ఆర్డర్కి సంబంధించినది. దీనికి సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే స్పైలోజోమ్ అబ్లిక్ అని చెప్పుకుంటాం. ఇక బేహారీరి క్యాటర్పిల్లర్ అనేది పాలిప్యాక్స్ పెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. పాలిప్యాక్స్ పెస్ట్ అంటే ఏ పెస్ట్ అయితే 2 లేదా 3 అంతకంటే ఎక్కువ పంటలను మనం డామేజ్ చేయడం జరుగుతుందో లేదంటే హానికరం కలిగించడం జరుగుతుందో అటువంటి పెస్ట్ మన పాలిప్యాక్స్ పెస్ట్ కింద చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పాలిప్యాక్స్ పెస్ట్ అనేది అంటే ముఖ్యంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలని పాడు చేయడం జరుగుతుంది. అందువల్ల దాన్ని పాలిప్యాక్స్ పెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బేహారీరి క్యాటర్పిల్లర్ యొక్క లైఫ్ స్టేజెస్ మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఈ యొక్క లైఫ్ స్టేజెస్ కానీ చూసుకున్నట్లయితే ఎగ్ స్టేజెస్ మరి క్యాటర్పిల్లర్ స్టేజ్, ప్యూపల్ స్టేజ్ మరి అడల్ట్ స్టేజ్ అనేది మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్ స్టేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే కొంచెం మనకి ఎల్లో కలర్లో కనిపించడం జరుగుతుంది. లార్వల్ స్టేజెస్ కానీ చూసుకున్నట్లయితే మనకి హెయిర్ లైక్ అపీరెన్స్ అనేది మనకి లార్వల్ ఉపరితలం పైన మనకి కనిపించడం జరుగుతుంది. ఇంకా ప్యూపల్ స్టేజెస్ కానీ చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ మనకి ప్యూపర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇంకా అడల్ట్స్కి వచ్చేసరికి
ఇటుక రంగులో కనిపించడం జరుగుతుంది. ఇంకా ఫోర్ వింగ్స్ పైన చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ స్పాట్స్ అనేవి మనకి అపియర్ అవ్వడం జరుగుతుంది డార్సల్ ప్లేస్లో. ఇటువంటివి మన యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చెప్పవచ్చు. ఈ బిహేవియర్ క్యాటర్పిల్లర్ యొక్క లార్వల్ స్టేజెస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రెగేరియస్ మేనర్లో ఇవి మనకి పంటను పాడు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రూప్గా ఒక ఎక్కువ క్యాటర్పిల్లర్ అని కలిపి హ్యాచ్ అయ్యి మనకి అక్కడ పంటలో ఉండే ఆకులు అయితే ఏవైతున్నాయో ఆకులు ఫుల్గా తినడం జరుగుతుంది. ఇది క్యాటర్పిల్లర్స్ మనం. ఇంకా దీని యొక్క అండర్వన్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకున్నట్టయితే మనకి అక్కడ మీ యొక్క ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం ఇటుకెరుపు రంగులు మనకి యొక్క హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనే యొక్క క్యాటర్పిల్లర్ పైన అపియర్ అయ్యి ఉన్నాయి. యంగ్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకుంటే గ్రెగేరియస్ ఫామ్లో మనకి యొక్క మొత్తం ఆకులు అంతా కలిపి తినడం జరుగుతుంది. మరియు సాఫ్ట్ టిష్యూస్ కానీ టెండర్ లీవ్స్ కానీ ఏవైతే ఉన్నాయో యొక్క చిగురు భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తినడం జరుగుతుంది. ఇంకా క్యాటర్పిల్లర్ కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత అన్నీ కూడా ఒకే దగ్గర ఉండకంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా దేనికైనా సాలిటరీగా ఉండడం జరుగుతుంది. ఇవి యొక్క క్యాటర్పిల్లర్ అనేది పంటకి అనేది ఎఫెక్ట్ చేసే విధానం అనేది ఇందులో చూడవచ్చు. ఇంకా మేనేజ్మెంట్ కానీ చూసుకుంటే ఇన్సెక్ట్ ఎఫెక్ట్ చేసిన పోర్షన్స్ ఏవైతే దాన్ని మనం క్లిప్ చేసి మనం వాటిని తగలబెట్టడం మంచిది. అలా చేసినట్టయితే ఆ యొక్క క్యాటర్పిల్లర్స్ యొక్క ఉధృతిని మరియు యొక్క ఎఫెక్ట్ చేసే భాగాలు మనం కాపాడుకోవచ్చు. తర్వాత మన ఈ యొక్క ఎగ్ మాస్ ఎక్కడైతుంది ఈ యొక్క ఎగ్ మాస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ క్యాటర్పిల్లర్ సంబంధించిన గుంపుల సమూహాన్ని మరియు యొక్క గుడ్ల సమూహాన్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని డిస్ట్రాయ్ చేసినట్టు మనం ఇలాంటి వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం డైమిథియేటన్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్లో మనం డిజాల్వ్ చేసుకొని మనం స్ప్రే చేసినట్టయితే కొంతవరకు యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం కంట్రోల్ చేయొచ్చు. దాని తర్వాత యొక్క నేలను కూడా మనం డీప్ ప్లవింగ్ చేసినట్టయితే యొక్క పేపల్ స్టేజెస్ అని సాయిల్లో ఉండేటట్టయితే వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన పద్ధతులు మనం ఉపయోగించుకొని మన క్యాటర్పిల్లర్ని మరియు యొక్క బిహేవియర్ క్యాటర్పిల్లర్ ఏదైతే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎందరో ఇంపార్టెంట్ పెస్ట్ కానీ చూసుకున్నట్లయితే టొబాకో క్యాటర్పిల్లర్ అని చెప్పుకుంటాం. ఇక టొబాకో క్యాటర్పిల్లర్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పెస్ట్ ఏందో చెప్పవచ్చు మన మల్బరీ కల్టివేషన్లో. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ స్పోడోప్టెరా లిటూరా అని చెప్తాం. దీని యొక్క ఆర్డర్ అని చూసినట్టయితే లిపిడోప్టెరా ఆర్డర్కి సంబంధించింది. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాలిపాగస్ పెస్ట్ కానీ మనం చెప్పడం జరుగుతుంది. ఈ పాలిపాగస్ పెస్ట్ అంటే మనం చూద్దాం. ఏదైనా ఒక పెస్ట్ అనేది 2 లేదా 3 అంతకంటే ఎక్కువ పంటలు పాడు చేసినట్టయితే అటువంటి పెస్ట్ మనం ఏమంటాం అంటే పాలిపాగస్ పెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పెస్ట్ అనేది మల్బరీ యొక్క తోటల్లో చూసుకుంటే ఎక్కువగా మనకి పంటను ఆశించి పాడు చేయడం గట్రా జరగడం జరుగుతుంది. ఇది స్పోడోప్టెరా లిటూరాకి సంబంధించిన లైఫ్ సైకిల్ అనేది. దీన్ని కంప్లీట్ మెటమార్ఫసిస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇన్సెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే 4 స్టేజెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎగ్ స్టేజెస్ మరియు ప్యూపల్ స్టేజ్ నింపల్ లార్వా స్టేజెస్, ప్యూపల్ స్టేజెస్ మరి అడల్ట్ స్టేజెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా 4 రకాలైన స్టేజెస్ ఉండేటట్టు దాన్ని అటువంటి రూప విక్రియను మనం ఏంటంటే సంపూర్ణ రూప విక్రియ లేదంటే కంప్లీట్ మెటమార్ఫసిస్ అని చెప్పుకుంటాం. దీని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చూద్దాం ఒకసారి. దీని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే అడల్ట్స్లో కానీ చూసుకున్నట్లయితే ముందు జత రెక్కలనేవి ముదురు గోధుమ రంగు నుండి తెల్లటి చార్లను కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా హైండ్ వింగ్స్ లేదంటే వెనక జత రెక్కలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వెనక జత రెక్కలు కానీ మనం చూసుకున్నట్టయితే తెల్లగా ఉండి గోధుమ రంగు అంచులు కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా లార్వల్ కానీ చూసుకున్నట్టయితే లార్వ అనేది దట్టంగా నునుపుగా మరియు నల్లగా ఉండి తలపైన వై షేప్లో మనకి వై ఆకారం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి వై ఆకారంలో మనకి తలకి క్రిందలుగా ఉండడం జరుగుతుంది. పసుపు పచ్చని నిలవ చారులు అనేవి ఉండి పార్శ్వ భాగంలో తెల్లగటి విరిగిన గీత లాంటి నిర్మాణాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి మనకి ఏంటంటే ఈ యొక్క లైఫ్ సంబంధించిన మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చెప్పవచ్చు స్పోడోప్టెరా లిటూరాకి సంబంధించి. ఇంకా సిమ్టమ్ ఆఫ్ డ్యామేజ్ చూసినట్టయితే ఈ యొక్క యంగ్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకున్నట్టయితే షూట్ టిప్ పోర్షన్ ఏదైతుందో షూట్ టిప్ పోర్షన్ని మరి అంటే లేత ఆకుల్ని బాగా విపరీతంగా గ్రెగేరియస్ ఫామ్లో ఎక్కువగా వచ్చి ఎఫెక్ట్ చేసి మొత్తం షూట్ పోర్షన్ అంతా కూడా ఆకులన్నీ కూడా తినడం జరుగుతుంది. మనకి డీఫోలేషన్ ఆఫ్ లీఫ్ కూడా జరగడం జరుగుతుంది. ఓన్లీ మనకి వీన్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. ఓన్లీ వీన్స్ బాగా మాత్రం వచ్చి మిగతాది అంతా కూడా తినడం జరుగుతుంది.
ఈ లార్వాలను అధిక భాగంలో షూట్ పోర్షన్ చివరి భాగం ఏదైతుందంటో ఆ టెర్మినల్ పోర్షన్ బాగా ఎఫెక్ట్ చేసి తినడం జరుగుతుంది కాబట్టి మూవ్ భాగం అనేది ఏదైతే ఎండిపోవడం చనిపోవడం అనేది మనకు మొక్కల్లో గమనించవచ్చు. ఇవి కానీ చూసుకున్నట్లయితే ఒకవేళ ఒక పొలం నుంచి ఇంకో పొలం కూడా ఇవి ప్రాక్కుంటూ వెళ్ళిపోయే అవకాశాలు కూడా మనం ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. పంటని అనేది నాశనం చేయడం జరుగుతుంది. అందువల్ల మనకేంటంటే మేనేజ్మెంట్లో కానీ చూసుకుంటే కందకాలు తవ్వుకోవడం అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ కందకాలు తవ్వుకునేటట్టు వీలైనంత వరకు కూడా ఈ యొక్క పురుగులు అనేవి లార్వల్ స్టేజ్లో ఉండే పురుగులు అనేది పంటకి ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఆ యొక్క పురుగులన్నీ ఒక ప్రదేశం నుంచి అది ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క నివారణ చర్యలు అది ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకా మనకి డీప్ ప్లవింగ్ కానీ మనం చేసుకున్నట్టయితే లోతు దుక్కులను మనం ఫీల్డ్ కానీ మనం చేసుకునేటట్టయితే వీలైనంత వరకు యొక్క స్పోడోప్టెరాకి సంబంధించిన ప్యూపల్ స్టేజెస్ అనేవి బయటికి ఎక్స్పోజ్ అయ్యి అవి మనకు సన్లైట్కి డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదంటే బర్డ్స్ గట్టి తినే అవకాశాలు ఉండడం జరుగుతాయి. కాబట్టి వీటి యొక్క పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన కెమికల్ రికమెండేషన్ కానీ చూసుకుంటే పారథియన్ అనే ఒక రసాయనాన్ని మనం పిచికారీ చేసినట్టయితే వీలైనంత వరకు కూడా ఈ యొక్క స్పోడోప్టెరా లిటర్కి సంబంధించిన ఇన్సెక్ట్స్ మనం వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంకా వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు వాటిని విజిట్ చేయొచ్చు. ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్లు కానీ ఎగ్జిట్ రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే ఆ లింకులు మీరు చూసినట్టయితే వీలైనంత వరకు కూడా ఇక ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్లు కూడా మీరు చూడడానికి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.